అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న సాహితీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత, అనువాదకుడు శ్రీ వల్లీశ్వర్ గారు రచించిన 99 సెకండ్ల కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. నిజానికి ఈ 99 సెకండ్ల కథలను సంచికలో సీరియల్గా వేసినందుకు గర్విస్తున్నాను. ఆ భాగ్యాన్ని మాకు అందించినందుకు వల్లీశ్వర్ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ప్రఖ్యాత కవి, రచయిత, విమర్శకుడు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారు, ముఖ్యంగా తెలంగాణలో సీనియర్ మోస్ట్ రచయితగా పరిగణించగలిగే వారు ఒకరు, అగ్రశ్రేణి కవులుగా పరిగణించే వారిలో సుప్రసన్నాచార్య గారు ఒకరు. సుప్రసన్నాచార్య గారు ఒక కోణంలో చూస్తే ఉద్ధృతంగా తోసుకుని వస్తూ సాహిత్యాన్ని సంపూర్ణంగా ఒక వామపక్ష భావాల, విధ్వంసక భావాలతో ముంచెత్తేటువంటి ఒక ప్రవాహానికి అడ్డుకట్ట వేసినటువంటి కవుల్లో వారొకరు. చేతనావర్తపు కవులలో సుప్రసన్నాచార్య గారు ప్రథమ శ్రేణికి చెందినవారు, అగ్రగణ్యులు. ఆ రకంగా పద్యాన్ని బతికిస్తూ వస్తూ సాహిత్యాన్ని ఒక సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తూ విమర్శన చేస్తూ, దీనికి తోడుగా అరవింద శిష్యరికం చేస్తూ విశ్వనాథ సత్యనారాయణ అభిమానిగా సుప్రసన్నాచార్య గారు తెలుగు సాహిత్యానికి ఒక దిశను కల్పించిన వారు ఈరోజు ఈ 99 సెకండ్ల కథని ఆవిష్కరిస్తున్నారు. అండ్ ఈరోజు విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మదినం కావడం కూడా ఒక విశేషమైన సందర్భము ఇక్కడ. కాబట్టి సుప్రసన్నాచార్య గారు ఈ 99 సెకండ్ల కథలను విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన చిన్న కథలతోటి అనుసంధానం చేసుకుంటూ మనకి ఒక మార్గదర్శనం చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వల్లీశ్వర్ గారు సీనియర్ జర్నలిస్టు, అజాత శత్రువు. ఇప్పుడే వారు ఒక అద్భుతమైన మాట అన్నారు, యు ఆర్ రైట్, ఐఎమ్ నాట్ రాంగ్. గొడవే లేదు. సో ఇలాంటి చమత్కారాలతో మాట్లాడుతూ ఎటువంటి నిరాసక్తమైనటువంటి అంశాన్నైనా అత్యంత ఆసక్తికరంగా మలుస్తూ ప్రతి క్షణం తర్వాత ఏమవుతుంది, ఈ తర్వాత ఏం చేశాడు, ఇప్పుడేమన్నాడు అనేటువంటి ఒక ఉత్సుకతని, ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉత్తేజాన్ని కలిగించేటువంటి రచనలో ఒక ఆలోచనని కూడా అత్యద్భుతమైన సత్యాన్ని పొందుపరుస్తూ అతి చిన్న కథల్లో ఎలాగైతే సూక్ష్మంలో మోక్షం అంటారే అలా ఒక బిందువులో సింధువును చూపించినట్టు ఈ 99 సెకండ్ల కథలను వారు రచించారు. వారు అనేక అనువాదాలు చేశారు. అనువాదాలు కూడా నిజానికి అనువాదంగా ఉండవు, స్వతంత్ర రచనలాగా ఉంటాయి. ఆ అనువాదాన్ని వినిపిస్తే ఇంత గొప్పగా నేను రాశానా అని ఒరిజినల్ రచయిత కూడా ఆశ్చర్యపోయే రీతిలో అనువాదం చేస్తారు వారు. అండ్ వారు ఏం రచించినా సరే చివరికి వారి మామూలు మాటల్లో కూడా ఈ చమత్కారము, హాస్యధోరణి, ఒక ఉత్సుకత కలిగించేటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. వారి పుస్తకావిష్కరణ ఇది. ఇంతకుముందు అనువాద కథలు చేశారు, కానీ వారు రాసినటువంటి తొలి సృజనాత్మక రచన ఇది. 99 సెకండ్ల కథల్లో 99 కథలు ఉన్నాయి. అండ్ వల్లీశ్వర్ గారు ఏమి చేసినా దానిలో ఈశ్వర భాగం వహించేటువంటి వారు సతీమణి. వారు కూడా ఈరోజు మనతో ఉన్నారు. వల్లీశ్వర్ గారు రచనలు ఎలా చేస్తారు, ఆయన రచనలు సాధారణంగా రచయితల భార్యలు ఎవరైతే వారి సహధర్మచారులు, వారి లైఫ్ పార్ట్నర్స్ ఉంటారో వారు అసలు కథలు చెప్తారు, రచయితలు ఊహాత్మక కథలు చెప్తారు. ఈరోజు కొన్ని మనకు అసలైన కథలు వినిపిస్తారు వారు. అలాగే ఈ పుస్తకం గురించి మాట్లాడటానికి దాన్ని కంపోజ్ చేసినప్పటి నుంచి అప్లోడ్ చేసి పాఠకుల స్పందనలన్నింటినీ చూసుకుంటూ తన స్పందనను కూడా జోడించి ఈరోజు కొల్లూరి సోమశంకర్ మనకి ఈ పుస్తకం గురించి వివరిస్తారు. కొల్లూరి సోమశంకర్ స్వతహాగా అనువాద రచయిత, సృజనాత్మక రచయిత కూడా. కాబట్టి ఈ అనువాద రచయిత, సృజనాత్మక రచయిత అయిన వల్లీశ్వర్ గారి పుస్తకం గురించి అనువాద రచయిత, సృజనాత్మక రచయిత అయిన కొల్లూరి సోమశంకర్ మాట్లాడటం కూడా సముచితంగా ఉంటుంది. సో ఇంకా పాణ్యం దత్త శర్మ గారు సంస్కృత పండితులు, ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన పాశ్చాత్య భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సాహిత్యంపై చాలా పట్టు కలవారు. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్గా కూడా పనిచేశారు, సంస్కృత పాఠాలు నేర్పించారు. ఆయన ఇప్పుడు సృజనాత్మక రచనలు చేస్తున్నారు. ముఖ్యంగా సంచికలో ఆయన రచించిన సాఫల్యం అనే నవల అత్యంత పాఠకాదరణ పొందుతూ, నవలలకి కాలం చెల్లింది అనుకున్న కాలంలో కాలం చెల్లింది అన్న వారి యొక్క అవగాహన రాహిత్యాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఈ నవల రచిస్తున్నారు. సాఫల్యం చాలా గొప్ప నవల. ఆయన ఈ 99 సెకండ్ల కథలు స్వతహాగా ఆయన కూడా కథా రచయిత, చిన్న కథలు రాస్తారు. ఆయన విశ్లేషిస్తూ మనకు మాట్లాడతారు. ఇది ఈనాటి కార్యక్రమం. సో కార్యక్రమ ఆరంభం సుప్రసన్నాచార్య గారు పుస్తకావిష్కరణతో ఆరంభమవుతుంది. ఆ తర్వాత పుస్తకం గురించి సుప్రసన్నాచార్య గారు తమ అభిప్రాయాన్ని చెప్తారు. తర్వాత కొల్లూరి సోమశంకర్ పుస్తకాన్ని పరిచయం చేస్తారు. పాణ్యం దత్త శర్మ పుస్తకాన్ని విశ్లేషిస్తారు.
ఆ తర్వాత వల్లీశ్వర్ గారి సతీమణి తమ స్పందన తెలియజేస్తూ వల్లీశ్వర్ గారి రచనా క్రమాన్ని ఎలా రచిస్తారో, రచించేటప్పుడు ఆయన మూడు ఎలా ఉంటుంది, అప్పుడు వెళ్ళి పలకరించి ఇంట్లో పనులు చెప్తే ఎలా విసుక్కుంటారని వల్లీశ్వర్ గారు విసుక్కుంటారు ఊహించడం కూడా కష్టం, ఎందుకంటే అక్కడ కూడా ఒక చమత్కారం వేస్తారు ఆయన. అవన్నీ ఆవిడ వివరిస్తారు. చివరికి రచయితగా వల్లీశ్వర్ గారు తమ స్పందనని వినిపిస్తారు. ఇది ఈనాటి కార్యక్రమం. ముందుగా పుస్తకావిష్కరణ. అందరికీ నమస్కారం. చాలా ఇష్టమైన రోజు ఇది, మంచి రోజు. కొన్ని కలిసి వస్తాయి కొందరికి. వల్లీశ్వరి గారికి కలిసి వచ్చింది ఏమిటంటే విశ్వనాథ సత్యనారాయణ గారి 127వ వారి పుస్తకం ఆవిష్కారం పొందడం. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కరెక్ట్. కానీ ఎంత చెప్పినా తరగని సముద్రాలు లాంటిది ఆయన యొక్క ప్రతిభా విశేషం. ఇవాళ 99 సెకండ్లలో కథ అన్నదాన్ని చూస్తే నాకు గుర్తొచ్చింది 28 రోజుల్లో ఒక నవల అనొచ్చా. అంటే ఒక అతివేగమైన జలపాతం లాంటి ప్రతిభ వాక్ ప్రవాహం. ఆ ప్రవాహం నుంచి ఆయన ఉద్గమించారు. ఒక చూపు అనే కుండంలో అగ్నిగుండంలో ఈ ప్రపంచాన్నంతా ఆహుతి చేసి దాన్ని సాహిత్యంగా మరుస్తారు. ఆ ఆహుతి చేసే శివుడు సాక్షాత్తుగా ఆయన అని దుర్గపడ శ్రీరామూర్తి గారు 54-55లో ఒక శ్లోకం రాశారు ఆయన గురించి. ఏత్యసౌ శివ సాక్షాత్ విశ్వనాథో మహాగిరిచిత్ అయితాది జుహోతి సకలం విశ్వం దుక్కుండే ప్రళీయతే. అంటే సాహిత్యం లక్షణం ఏంటంటే జగత్తు వ్యవహార జగత్తు, ఆ వ్యవహారిక జగత్తును రసమయ జగత్తుగా పరిణమింపచేయడం సాహిత్యానికి లక్ష్యం. నిరంతరం ఆయన 1917లో పద్యం రాసిన 17 నాటికి ఆయన ఆంధ్రప్రదేశం వచ్చిన చివరికి నందిగ్రామ రాజ్యం వచ్చేదాకా నిత్యము రచన చేస్తూనే ఉన్నారు. తన యొక్క ప్రతిభ చేత తెలుగు జాతిని, తెలుగు సంస్కృతిని, తద్వారా భారతీయ సంప్రదాయాన్ని, భారతీయ జీవ చైతన్యాన్ని, విశ్వ చైతన్యాన్ని విస్తరింపచేస్తూ రసమయం చేస్తూ పోయారు. ఇంతకుముందు నేను చెప్పాను 28 రోజుల్లో నవల అంటే 1000 పడగలు డిక్టేట్ చేసింది 28 రోజుల్లో అని చెప్పి చెప్పుకుంటున్నాం చాలా రోజు నుంచి. పురాణమైన గ్రంథమాలు రాసే రోజుల్లో ఒకసారి ఆయన కరీంనగర్లో ప్రిన్సిపల్గా ఉన్నారు. బెజవాడకు వెళ్ళే అవకాశం వచ్చింది. పబ్లిషర్కి 2 నవలలు ఇవ్వాలి. 3 రోజుల్లో 3.5 రోజుల్లో టైం ఉన్నది. ఆ 3-3.5 రోజుల్లో గౌతమరావు గారు రాస్తూ ఉంటే దాన్ని డిక్టేట్ చేశారట.
అంటే 3.5 రోజుల్లో 2 నవలలు డిక్టేట్ చేసి ఆయన అక్కడికి వెళ్ళారు విజయవాడకు. అంటే అతి వేగముగా వేగాతి వేగోక్తి దుర్వ్యసనం అని రాయపూడి సుబ్బారావు గారు అవధానాన్ని చెప్పారు. ఇక్కడ డిక్టేట్ చేసినప్పుడు ఆయనకు మళ్ళీ వెనక చూపించాల్సిన అవసరం లేదు, వెనక ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి ఆయన అట్లా డిక్టేట్ చేస్తున్నప్పుడు కరీంనగర్లో ఉన్నాను. ఆయన డిక్టేట్ చేస్తూ ఇంకెన్ని లైన్లు వస్తుంది నాకు చివరి పేజీ నడుస్తున్నప్పుడు, అంటే ఇంకో 10 లైన్లు పడతాయని ఆయన గౌతమరావు గారు అంటే ఆ 10 లైన్లలో అద్భుతంగా నవలను ముగించారు. దీన్ని వాళ్ళ ఎందుకు స్మరించారంటే ఆయన స్మరిస్తే మొత్తం 20వ శతాబ్దం తెలుగు సాహిత్యాన్ని స్మరించినట్టే. కరెక్ట్. ఆ దృష్ట్యా ఆయన విస్తరిస్తూ పోయినారు. ఆ విస్తరిస్తూ 1000 దాకా తెలుగు సాహిత్యాన్ని ఆవరించే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు వల్లీశ్వర్ గారి కథలు, ఆ కథల గురించి నాకు ఇంతకుముందు కస్తూరి మురళీకృష్ణ చెప్పారు. వెనక పత్రికల్లో కార్డు కథలని వచ్చేది. ఒక కార్డులో పట్టే కథ రాస్తే అది సరిపోయింది. గల్పిక అని ఒక మాట వచ్చింది, తెలుగు స్వతంత్ర వాళ్ళు క్రియేట్ చేశారు అన్నమాట. దాన్ని అది ఒక పేజీ పట్టే కథ. ఇలా చిన్న చిన్న సన్నివేశాల్లో చిన్న పరిమితుల్లో కథలు రాసే ప్రయత్నాలు, ప్రయోగాలు 30-40 నాటి నుంచి ఢంకా పత్రిక ఆ రోజు అలాంటి పత్రికల్లో నడుస్తూ వచ్చాయి. ఏదో నుంచి ఒక కథల పత్రిక ఒకటి వచ్చేది, దాని పేరు కథా వీటిలో ఏదో ఉండేది. ఆ రకంగా కథల మీద విస్తారమైన ప్రయోగాలు తెలుగు కవులు చేశారు. ఇంతకుముందు మురళీకృష్ణ గారు ఏం చెప్పారంటే, వల్లీశ్వరి గారి కథల గురించి చెప్తూ విశ్వనాథ వారి చిన్న కథల్ని కూడా అన్వయం చేయండి అన్నారు. నేను ఇప్పుడు ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు, ఎందుకంటే అది నడవకపోతే మనం అసలు వల్లీశ్వరి గారి పుస్తకం గురించి చెప్పే పరిస్థితి తగ్గిపోతుంది. ఇప్పుడు సాహిత్యంలో చదివేవాళ్ళు తగ్గారు, పుస్తకాలు చదివేవాళ్ళు అసలే తగ్గిపోయినారు. ఎన్నో చెప్పుకోదగితే ఒక 10 పుస్తకాలు 12 పుస్తకాలు ఆధునిక సాహిత్యంలో, సరే ప్రాచీన సాహిత్యంలో భాగవతం, తర్వాత మధుచరిత్ర, ఇంకా వెనక్కిపోతే కవిత్రే భారతం, ఇవి చదివేవాళ్ళు ఉన్నారు. కానీ మిగతా వాటికి పాఠకులు తగ్గిపోతున్నారు, వరుస క్రమంగా తగ్గిపోతున్నారు. పరిమితమైన కాలంలో పరిమితమైన దానిలో తమ యొక్క సాహిత్య అవసరం అనేది ఆధునిక అర్థంలో వాడుతున్నారు. సాహిత్య అవసరాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కోసం ఇదంతా వచ్చింది. తర్వాత పత్రికల్లో ఉండేటువంటి స్పేస్ కూడా పరిమితంగా ఉంటున్నది. ఆ పరిమితమైన స్పేస్ని ఉపయోగకరంగా మార్చుకునే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుంది. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు నడుస్తున్నటువంటి కాలం ఇది. ఈ ప్రయోగాలు నడుస్తున్న కాలంలో వల్లీశ్వర్ గారు 99 కథలు, 99 100 కథల 99 కథలు రాశారు. 99 కథలు రాశారు. దానిలో ఒక సజీవమైన పాత్ర శేషయ్య నేను క్రియేట్ చేశానని చెప్పాను. అసలు కథలకు ఏ కథ కాగతగా ఉండడం ఒకటి, ఒక కథలోంచి ఒక కథలోకి ఒక పాత్ర ద్వారా ప్రయాణం చేసే పద్ధతి ఒకటి. కాంతం కథల్లో మునిమాణిక్యం ఆ పనిచేశారు అనుకుంటా. పురాణ వేరే గ్రంథంలో జయేంద్రధుడేనో క్యారెక్టర్ వాడు ఆర్కిటెక్ట్, యోగి క్రియేట్ చేసిన ఆర్కిటెక్ట్స్లో కూడా. ఆ జయద్రథుడు మొదటి నవల నుంచి చివరి నవల దాకా 12 నవలలోకి ప్రవేశిస్తూనే ఉంటాడు. అంటే ఒక భావనకి మూర్తి కట్టి ఆ భావన యొక్క యుగమంతా ఆవరించినప్పుడు ఆ భావనకు సంబంధించిన
రూపాన్ని, వ్యక్తిని రచయిత క్రియేట్ చేసి వాడికి శాశ్వతత్వం కల్పించడం అనేది అతని యొక్క ప్రతిభలో జరిగే విషయం. ఈ శాశ్వతత్వం కలిగించడం చేత లోకంలో నిత్యంగా కథ తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు వాళ్ళ పేరు వస్తుంది. ఈమె శూర్పణఖలాగా ఉంది అంట. ఈ శూర్పణఖ ఒక ఆర్కిటెక్ట్. ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ మనకు ఇతిహాసాల్లో సరే అలాంటి క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. అవి యుగ యుగాల నుంచి రావడం చేత వాటికి ఉండే జనం భావ్యంలో ఉండే ముద్ర చేత అవి నిలబడి ఉంటున్నవి. వాటిని గురించి చెప్పుకునే అవసరం వస్తున్నది. ఈ స్థితిని అర్థం చేసుకున్నప్పుడు మనకు కథ అనే జగత్తులో అది ఒక విశ్వతో వ్యాప్తమైనటువంటి విశ్వజనీనమైనటువంటి పరిస్థితిని పొందడానికి ఈ పరిమితిలో కూడా సాధ్యమే అని నిరూపించడానికి వల్లీశ్వర గారి కథ రాశాను అనుకుంటున్నాను. ఎందుకంటే పరిమితి ఎక్కువ చేసరికి విశ్వజనీనత రావడం కష్టం. ఏదో పరిమితంగా అక్కడ ఒక ఇతివృత్తం చెప్పడం వెళ్ళిపోతుంది. ఇతివృత్తము కాలానికి దాటి దేశాన్ని దాటి ప్రపంచాన్ని అంతా ఆవరించే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే దానికి అక్కడ ఉండే ఇతివృత్తము ఎంత వీలైతే అంత త్వరగా సాధారణీకరణం పొందడం వల్ల వస్తుంది. ఈ సాధారణీకరణం పొందినటువంటి పరిస్థితి ఈ కథల్లో ఉంటుందని మురళీకృష్ణ గారు చెప్పిన వల్ల నేను అర్థం చేసుకున్నాను. అది కథ అందువల్ల వాడికి శాశ్వతం వస్తుంది. ఎక్కువ మంది చదివేటువంటి ఎక్కువ కాలం దాకా చదివే పరిస్థితి వస్తుంది అని అనుకుంటూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు అనుకోకుండా లభించిన సౌభాగ్యం. ఇవాళ వల్లీశ్వరి గారికి తెలుగు సరస్వతి విశ్వనాథ్ సత్యానంద గారి రూపంలో నిరంతరం ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అప్పుడు పాణ్యం దత్త శర్మ గారు పుస్తకాన్ని విశ్లేషిస్తారు. తెలుగు భాషలో ఇంగ్లీషు చాలా విపరీతంగా ప్రవేశించింది, మన కుటుంబాల్లోకి ప్రవేశించింది. ఆ స్థితిలో ఆయన సంస్కృత వాక్యాలు, సంస్కృత శ్లోకాలు, పద్యాలు తమ రచనలో వాడుతున్నారని తెలిసినప్పుడు నాకు సంతోషం కలిగింది. మధ్యలో ఆయన మొదలుపెట్టే ముందే చెప్తున్నాను. మహాభాగ్యం సార్. నిలబడి మాట్లాడు. కూర్చోండి. ఎలా మాట్లాడినా గట్టిగా కూర్చోండి. కూర్చొని చెప్పండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. పూజ్యులు మహాపండితులు కోవెల సుప్రసన్నాచార్య గారికి, ఈరోజు కథానాయకులు వల్లీశ్వర్ గారు, మేడం గారు, తమ్ముడు సోమశంకర్ గారు, సంతోష్ కుమార్ గారు, అందరికీ నమస్కారం. తమ్ముడు మురళీకృష్ణ గారు వల్లీశ్వర్ గారి గురించి చెప్పి ఈ కథావిష్కరణ ఉంది, మీరు మాట్లాడాలి, సోమశంకర్ గారు మీకు కథలు పంపిస్తారు అని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఈ 99 సెకండ్లలో చదవగలిగిన కథ అనేది ఒక కొత్త కాన్సెప్ట్గా నాకు అనిపించింది. మరి మహాకవి విలియం షేక్స్పియర్ గారు అన్నారు, బ్రీవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్. క్లుప్తతే మేధస్సుకు ఆత్మ. విట్ అంటే చమత్కారం అనే అర్థమే కాకుండా విట్ అంటే తెలివితేటలు, మేధస్సు అనే అర్థం కూడా ఉంది. దానికి ఆత్మ క్లుప్తత అని చెప్పారు. మరి జాన్ కీట్స్ గారు అన్నారు, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు, చిన్నది ఏదైనా అందంగానే ఉంటుంది అన్నారు. ఈ రెండు సూక్తులు కూడా వల్లీశ్వర్ గారి కథలకి చక్కగా సరిపోతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ
గద్య రూపంలో ఉంటుంది కథ. మరి మన లాక్షణికులు చెప్పిన మాట ఏమిటంటే గద్యం కవీనాం నికషం వదంతి అన్నారు. అంటే ఒక కవి యొక్క ప్రతిభకు గీటురాయి ప్రోజ్ రాయడము. గద్యాన్ని రాసి మెప్పించడం చాలా కష్టం. ఇంగ్లీష్లో ఫ్రాన్సిస్ బేకన్ అని ఒక మహాకవి ఉన్నారు. ఆయన ఎస్ఎస్ ప్రిన్స్ ఆఫ్ ఎస్సైస్ట్స్ అని ఆయనకు పేరు. ఆయన చిన్న చిన్న వ్యాసాలు, చిన్న చిన్న వాక్యాలుతో మామూలు మనకు తెలిసిన విషయాలనే చాలా చక్కగా రాసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. వెల్ నిట్, క్రిస్పీ అండ్ థాట్ ప్రొవోకింగ్ సెంటెన్సెస్ రాస్తారని ఆయనకు పేరు. ఆయన రాసిన కొన్ని చిన్న చిన్న వాక్యాలు ప్రావర్బియల్ స్టేటస్ పొందాయి. అంటే ప్రావర్బ్స్గా సమాజంలో నిలిచిపోయాయి. కొన్ని ఎంత బాగుంటాయంటే ఎన్వి టేక్స్ నో హాలిడేస్ అన్నారు చోట. అంటే అసూయ అనేది మానవ హృదయంలో నిరంతరము ఉంటుంది అని చెప్పడం. ఎన్వి టేక్స్ నో హాలిడే అలా ఉంటాయి ఆయనది. పుస్తకాల గురించి ఒక మాట చెప్పారు. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ టు బి చ్యూడ్ అండ్ డైజెస్టెడ్. ఈ మూడో కేటగిరీకి చెందుతాయి మన వల్లీశ్వర్ గారి కథలు. ఊరికే అలా తిప్పేస్తే కుదరదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అందులో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన చెప్పే థీమ్స్ అన్ని లోతైనవే. వల్లీశ్వర్ గారి కథల్లో నేను గమనించిన విషయం ఏంటంటే థీమ్ లోతైనదే, లైటర్ వీల్లో చెప్పడం. లోతైన థీమును లైటర్ వీల్లో చెప్పడం అనేది చాలా చిన్న విషయం ఏమీ కాదది. దానికి చాలా ప్రతిభా పాఠవాలు కూడా ఉండాలి. తర్వాత గహనమైనటువంటి వేదాంత విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు, పారమార్థిక విషయాలు కూడా ఆయన కథల్లో చర్చించారు. కానీ మళ్ళీ ఆయననో ఇంకొకరో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా కథలను ఆయన మలచిన తీరు చాలా అద్భుతం అనిపించింది నాకు. మరి ఫ్రాన్సిస్ బేకన్ గారి వాక్యాల్లాగానే వెన్నతో మురుకులు చేస్తారు చూడండి, కరకరలాడుతూ రుచి రుచిగా. అలాగ కథలు చిన్న చిన్నవి తొందరగా అయిపోతూ ఉంటే అలా ఇంకా ఇంకా మురుకులు తింటుంటే ఇంకా తినాలి అనిపించినట్టుగా ఇంకా చదవాలి అనిపించింది. నాకేమంటే పుస్తకం రాలేదప్పటికీ సోమశంకర్ గారు కొన్ని కథలు పంపించారు. దాదాపు ఒక 30 కథలు పంపించారు. వాటినే నేను చదివాను. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మీకు తెలుసు, ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్, బెస్ట్ సెల్లింగ్ టాపిక్. దాన్ని ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సేలియబుల్ కమోడిటీగా మార్చి అబ్స్ట్రాక్ట్గా, థియరిటికల్గా చెప్పేస్తున్నారు. అది తప్పు పద్ధతి అంటాను నేను. అబ్స్ట్రాక్ట్గా థియరిటికల్గా చెబితే దాని ఎఫెక్ట్ ఉండదు. దాన్ని ఫిక్షన్లో పెడితే అద్భుతమైన ఎఫెక్ట్ వస్తుంది. వల్లీశ్వర్ గారు చేసిన పని అదే. పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలను ఫిక్షన్లోకి మార్చి పెట్టారు. ఆ పాఠకుడి మీద ఆ ఎఫెక్ట్ రావాలి. దాన్నే అరిస్టాటిల్ గారు మహాశయులు చాలా పురాతనమైన తొలి అని చెప్పవచ్చు పొయటిక్స్ అనేటువంటి లాక్షణిక గ్రంథంలో ఈ ఇంపోర్ట్ అనే పదం వాడారు ఆయన. దాన్ని మనం తెలుగులో సాహిత్య పరమార్థం అని చెప్పొచ్చు, సాహిత్య ప్రయోజనం అని చెప్పొచ్చు. ఫిక్షన్ ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ని, గైడెన్స్ని వల్లీశ్వర్ గారు అద్భుతంగా ఆవిష్కరించారు. ఆవిష్కరించే క్రమములో ప్లెజర్ ఆస్పెక్ట్ అనే దాన్ని ఆయన సాక్రిఫైస్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డ్రై సబ్జెక్ట్. దాన్ని ఫిక్షన్లోకి మార్చడం వల్ల ఇంట్రెస్టింగ్గా మారుతుంది, నో డౌట్. కానీ కావ్యాదర్శము, మరి పెద్దవాళ్ళు ఆయన దగ్గర చెప్పలేను. కావ్యాదర్శములో కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే కాంతా సంహితోపదేశయుజే అని కావ్యం యొక్క ప్రయోజనాన్ని చెప్పారు.
అందులో లాస్ట్లో కాంత సంమితోపదేశయుజే అంటే ప్రియురాలు తన ప్రియుడికి ఎంతో మురిపించి చెప్పి ఒప్పించేంత విధముగా ప్లెజర్ ఆస్పెక్ట్ ఉండాలి. దాన్ని కథల్లో మనము గ్లోరిఫై చేయబడ్డం చూడవచ్చు. ప్రఖ్యాత విమర్శకులు డాక్టర్ జాన్సన్ గారు అన్నారు, పోయసీ ఇన్స్ట్రక్ట్స్ యాజ్ ఇట్ డిలైట్స్. కవిత్వము, పోయసీ అంటే పోయట్రీ. పోయట్రీ అంటే మీరు పద్యాలే కదా, పోయట్రీ అంటే లిటరేచర్ ఇన్ జనరల్ అని తీసుకోవాలి ఎక్కడైనా కూడా లక్షణ గ్రంథాల్లో. ఉపదేశిస్తూనే ఆనందింప చేస్తుంది, అదే ఉత్తమ సాహిత్యము అని ఆంగ్ల సాహిత్య విమర్శకులు కూడా ఒప్పుకున్న విషయమే. దీనికి మనకు సాహిత్యంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. పానుగంటి వారి సాక్షి ఉపన్యాసాలు చక్కని, కొంచెము టఫ్ లాంగ్వేజ్ గ్రాంధిక భాషలో ఉంటాయి కానీ మంచి హిలేరియస్గా, ఇంపోర్ట్ బాగా ఉంటుంది. ఇక చిలకమర్తి వారి గణపతి నవల ఉన్నది, అది కూడా బాగుంటుంది. గురజాడ వారి కన్యాశుల్కము. మరి గురుగారు చెప్పారు, విశ్వనాథ సత్యనారాయణ గారి దాంట్లో దీనికి దగ్గరగా వచ్చేది హాహా హుహు అనేటువంటి నవల. ఒక మహాగంధర్వుడు రెక్కలు ప్రాబ్లం వచ్చి కింద పడిపోతాడు, ఆయనను బంధిస్తారు. ఆయన మహాపండితుడు, ఆయన ప్రాకృత భాషలో మాట్లాడుతుంటాడు. అద్భుతమైనటువంటి రచన అది. అది చదువుతుంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సజెస్టివ్గా ఉంటుంది. ప్లెజర్ ఆస్పెక్ట్ అంటే అలా ఉంటుంది. తర్వాత విశ్వనాథ వారు రాసిన ఇంకొక నవల విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు. విష్ణు శర్మ గారికి కళలో వస్తుంటారు, విశ్వనాథ వారికి కళలో వస్తుంటారు, కళలు. ఆ కళలు మళ్ళీ కంటిన్యూటీ ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆయనకి ఇష్టము. అసలు ఏమిటంటే ఇంగ్లీషు భాషలో ఉన్న లోటుపాట్లను విమర్శించడం ఆయన ఉద్దేశం. దానికి విష్ణు శర్మ గారిని ఒక సాకుగా పెట్టి, పియూటీ పుట్ అవుతుంది, మరి సియూటీ కుట్ అవ్వాలి కదా, అది ఎలా నేను ఒప్పుకొని అంటుంటాడు ఆయన. ఇలా రాక సరదాగా ఉంటుంది విష్ణు శర్మ గారి ఇంగ్లీష్ చదువు. తర్వాత హ్యూమన్ రిలేషన్స్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, మానవ సంబంధాలు రానాటికి క్షీణిస్తూ ఉన్నాయి, వాటిని ఎలా పునరుద్ధరించుకోవాలి, ఎలా ఆనందమయం చేసుకోవాలో ఈ కథల్లో వల్లీశ్వర్ గారు చాలా సున్నితంగా చెప్పడం జరిగింది, ఆహ్లాదకరంగా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆయన భగవద్గీతను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. మన ధర్మశాస్త్రాలను, మన సనాతన ధర్మాన్ని, మన పురాణాలను కూడా ఎక్కడికక్కడ పొందుపరుస్తూ, అలాగని అవి డ్రైగా కాకుండా కథలో ఇమిడే విధంగా చేస్తూ ఆయన చేశారు. ఇక్కడ మొత్తము కథలను నేను క్రోడీకరిస్తే 4 అంశాలు నేను గమనించాను. ఒకటి, ప్రాబ్లం సాల్వింగ్, అంటే సమస్యను ఆయన ప్రాజెక్ట్ చేయడము చేసి వదిలేరు, దానికి ఒక పరిష్కారము కథలో చూపిస్తారు. రెండోది, క్రైసిస్ మేనేజ్మెంట్, అంటే మన జీవితంలో మన అఫీషియల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో కూడా మన సనాతన ధర్మంలో ఉన్న పరిష్కారాలను ఆయన కథల్లో పెట్టారు. తర్వాత సొలేస్ గివింగ్, అంటే ఉపశమన దాయిత్వం, అంటే కొన్ని విధమైనటువంటి మనోవైకల్యాలు, బాధలు కలిగినప్పుడు ఒక ఉపశమనము ఎలా కలిగించాలి అనేటువంటి విషయాన్ని వల్లీశ్వర్ గారు డీల్ చేశారు. తర్వాత టీచింగ్ త్రూ ఎక్స్పీరియన్స్, అక్కడ చెప్పిన అన్ని విషయాలు కూడా ఏదో అలా టప్పగా చెప్పినవి కాదు, అపారమైనటువంటి జీవితానుభవం కలిగిన వ్యక్తి వాటిని చెప్పిన విధంగా ఆయన చూపించడం జరిగింది. తర్వాత డినోటేటివ్ అండ్ కన్నోటేటివ్ అని 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఏది కూడా డినోటేటివ్గా ఉండదు, కథలో వాచ్యంగా ఉండదు, కన్నోటేటివ్గానే ఉంటుంది, వ్యంగ్యంగానే ఉంటుంది, స్ఫురింప చేసేటువంటి అది ఉత్తమమైన సాహిత్య ప్రక్రియ. ప్రతి ఇంచుమించు చాలా మటుకు కథల్లో హీరో ఎవరంటే శేషయ్య గారే. ఆ శేషయ్య గారు అపార
ఆయన గురించి చదువుతూ ఉంటే నాకు చార్లెస్ డికెన్స్ గారి మిస్టర్ పిక్విక్ గుర్తొచ్చాడు. ఆ మిస్టర్ పిక్విక్ కూడా ఇలాగే చేస్తూ ఉంటాడు. మిస్టర్ పిక్విక్ పేపర్స్ అని రాశారు ఆయన. ఈ శేషయ్య గారు లాంటి వాడే ఒక ఆయన ప్రతి దాంట్లో వస్తూ ఉంటారు. ఇలాగా ప్రతి కథలో క్యారెక్టర్ అదే అయినప్పుడు సార్ చెప్పారు ఇప్పుడు జయద్రథుని గురించి. అలాంటి క్యారెక్టర్ని ప్రొటాగనిస్ట్ అంటారు. వల్లీశ్వర్ గారి కథలో ప్రొటాగనిస్టు శేషయ్య గారే. తర్వాత శేషయ్య గారి మోడస్ ఒపెరాండి అంటే ఆయన డీల్ చేసే విధానాన్ని మనం గమనిస్తే మనకు ఒక విష్ణు శర్మ కనపడతాడు. హితోపదేశకారుడైన విష్ణు శర్మ ఏ విధంగా రకరకాల నైతిక సిద్ధాంతాలను పశుపక్ష్యాదుల పద్ధతిలో పెట్టి చెప్పారో అలా డీల్ చేసుకుంటూ వస్తారు. తర్వాత శేషయ్య గారికి మానవుని యొక్క అగాధమైన మనస్తత్వం పట్ల బాగా అవగాహన ఉంది. ఆ విధంగా ఆయనలో మనకు ఒక సిగ్మండ్ ఫ్రాయిడ్ కనపడతారు. తర్వాత ఆధ్యాత్మికమైన కోణాలు కూడా అతి సున్నితంగా సింపుల్గా చెప్పగలరు వల్లీశ్వర్ గారు. అప్పుడు మనకు ఒక బెర్ట్రండ్ రస్సెల్ గారు కనబడతారు. బెర్ట్రండ్ రస్సెల్ మహానుభావుడు అన్న మాట శిరోధార్యమైన మాట అన్నారు. లిటరేచర్ టీచర్స్ సైన్స్ ఇట్స్ డ్యూటీ అనేసారు ఆయన. అంతే, సైన్స్కు కూడా తన విధిని నేర్పించేది సాహిత్యము. సైన్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని చెప్తుంది, కానీ సైన్స్ను జీవితానికి ఎలా మలుచుకోవాలో కన్స్ట్రక్టివ్గా చెప్పేది మాత్రము సాహిత్యమే అన్నవాడు మహానుభావుడు ఆయన. ఇక కథన చాతుర్యం అనేది ఒకటి ఉంది. కథన చాతుర్యము ఎంత ఆహ్లాదజనితంగా ఉండాలి, చదివే కొద్ది రీడబిలిటీ ఉండాలి, చదివించే కొద్ది ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలునా ఇతరుల అక్షర రమ్యత నాదరింప అని నన్నయ్య గారు చెప్పుకున్నట్టుగా ఈ కథన చాతుర్యము నాకు అది ఒక ప్లెజెంట్గా చెబుతుంటే విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పినట్టుగా నాకు కథలు అనిపించింది. తరువాత ప్రతి కథలో లాజిక్ అనేది మిస్ అవ్వదు, రీజనింగ్ అనేది మిస్ అవ్వదు. మనకు ఎక్కడ అనుమానం రాదు, ఇది ఎలా కుదురుతుందండి, ఈయన రాశాడు కానీ ఇది ఎలా సాధ్యం అనేటువంటి అనుమానమే రాదు, ఆ ప్రసక్తే రాదు. అంతటా కూడా ఫ్లెష్ అండ్ బ్లడ్ తొనికిసలాడుతూ ఉంటుంది. అంటే మానవత్వం డౌన్ టు ఎర్త్గా ఉంటుంది. నేల విడిచి సాము చేయవు పాత్రలు, కథలు కూడా. ఇక ఆయన శేషయ్య గారు గొప్ప సైకాలజిస్టు, సామాజిక కౌన్సిలరు, లాజికల్గా కన్విన్సింగ్గా చెప్పి తప్పుదారిలో పోతున్నటువంటి క్యారెక్టర్స్ను మంచి దారిలోకి తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఏదో పెద్ద ఆయన చెప్పాడు వినకపోతే ఏం బాగుంటుంది అనే పద్ధతిలో కాకుండా వాళ్ళు కన్విన్స్ అయ్యి రియలైజ్ అవుతుంటారు జీవితంలో. ఇది నేను ఈ కథల్లో గమనించాను. ఇక ఎప్పుడు మనము చెప్పింది ఇతరులు వింటారు, అందరూ చెప్పింది వినరు. ఆ వాక్కులో స్థితప్రజ్ఞత ఉండాలి, వాక్ శుద్ధి ఉండాలంటే చెప్పేవాడిలో నిజాయితీ ఉండాలి. ఆ శేషయ్య గారిలో ఆ నిజాయితీ ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. ఆ చెప్పే మాటలు బ్యాలెన్స్డ్గా, ఎక్కడా కూడా మెజర్డ్గా ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి వారు మొట్టమొదట రామలక్ష్మణులను కలుసుకున్నప్పుడు, మహాత్ములారా మీరు ఎవరు, అజానుబాహులు మహావీరులు, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు, మా రాజుగారు భయపడుతున్నారు, ఏమిటి విషయం అని 2 మాటలు వాళ్ళతో మాట్లాడతారు. ఆయన మాట్లాడిన వెంటనే శ్రీరామచంద్ర ప్రభు తమ్ముడితో చెప్తాడు, నాయన చూసావా ఎలా మాట్లాడుతున్నాడు, మహాపండితుల్లా ఉన్నాడు, ఇతను మహా వివేకవంతుల్లా ఉన్నాడు, ఎలా మాట్లాడాలో మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి అని మాట్లాడే విధానాన్ని ఎగ్జాంపుల్గా హనుమంతుల వారికి చెప్పడం జరిగింది. ఉషశ్రీ గారు కూడా ఈ విషయాన్ని చాలా చోట్ల గ్లోరిఫై చేయడం జరిగింది. నాకు అనిపిస్తుంది, వల్లీశ్వర్ గారు క్షమించాలి, ఈ శేషయ్య గారు బహుశా వల్లీశ్వర్ గారేనేమో అని నాకు అనుమానం వచ్చింది. మరి చార్లెస్ డికెన్స్ గారు ఒక మాట అన్నారు, నో రైటర్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ సెల్ఫ్ అని.
ఏ రచయితన తన రచనలు చేసేటప్పుడు తన స్వీయ అనుభవాలు తన వ్యక్తిత్వాన్ని కాకుండా రాయలేడు. అది తప్పేమీ కాదు, అది ఒక గొప్ప లక్షణం ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్ అనేది. కాబట్టి ఈ ప్రొటాగనిస్ట్ శేషయ్య గారు ఈ యొక్క వ్యక్తిత్వంలో మన వెల్లీశ్వర్ గారి వ్యక్తిత్వం కూడా ప్రతిఫలిస్తుంది అనేటువంటి విషయము నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా మనము జనరల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలలో ముగిస్తాను. కొన్ని కథలు విశ్లేషించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఒక కథలో తండ్రి చనిపోతే కొడుకు శవం మీద పడి ఏడుస్తుంటాడు అని, చేయాల్సిన పని మానేసి. ఈ శేషయ్య గారు, ఆ అబ్బాయి పేరు ప్రసాద్, కర్తవ్య బోధ చేస్తారు. ఆయన అట్లా ఏడవకూడదు, జీవికి కూడా ఆకలి ఉంటుంది, మరణించిన తర్వాత అపరకర్మలు చెయ్యాలి, ఆహారము ఇవ్వాలి, దానికి ఆకలి ఉంటుంది, కన్నీళ్లు కాదురా ఇవ్వాల్సింది, చేయాల్సిన పని చూడు అంటారు. మరి ఇంకెవరు అందరు బంధువులు వచ్చారా, మీ చిన్నాన్న రాలేదేమి? అబ్బే మా నాన్నకి మా చిన్నాన్నకి పడదండి, ఆయన రాడు, వస్తాడో రాడో అంటాడు ఆ ప్రసాద్. అంటే తప్పు నాయనా, అలా కాదు, మరణాంతాని వైరాణి అని ఉన్నటువంటి ఒక సూక్తిని ఇందులో చెప్పారు వల్లీశ్వర్ గారు. ఆ పదాలు లేవు కానీ ఒక మాట అంటారండి, రావణాసురుడికి విభీషణుడికి ఉన్న శత్రుత్వం కంటే పెద్దవారా ఈ విభేదాలు? వాళ్ళకంటే గొప్పగా శత్రువులు ఏం కాదు కదా మీ నాన్న మీ చిన్నాన్న. వెళ్ళి వైరవర్గంలో చేరాడు, అన్నయ్యని ఎలా సంపాలో చెప్పాడు. అయినా సరే రావణాసురుడు చచ్చిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు విభీషణుడికి చెప్పాడు, నాయన చచ్చిపోయాడు, అయిపోయింది, వాడి అంత్యక్రియలు నువ్వే చెయ్యాలి, ఎవరు లేరు. అలాగా అంత్యక్రియలు అపరకర్మలు వాటి విలువ. మరి మరణం అనేది జాతస్య హి ధ్రువో మృత్యు. అటువంటి మరణాన్ని యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ అనే స్థాయిలో మనము తీసుకోవాలి. దుఃఖం సహజము, కానీ భగవంతుడు ఒక అపురూపమైన వరం ఇచ్చాడు మనకు, మరుపు అనేటువంటిది. టైమ్ ఈజ్ అ గ్రేట్ హీలర్ అన్నాడు. కాబట్టి దాన్ని మర్చిపోవాలి, అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే, మనం కొంచెం అటు ఇటు కావాల్సిన పని చూడు అంటాడు. ఇక తెలుగు భాష వైభవం అనే కథ చాలా బాగుంది. అది ఇప్పుడు మా తమ్ముడు మురళీకృష్ణ గారు ఈ విషయంలో ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. భాషను సరిగ్గా వాడకపోవడం అనేది క్షమించరాని నేరం. తెలియక సగము, పోనీ తెలియదు మాకు తెలియదని ఒప్పుకోరు, అదో సమస్య. తెలిసిన వారిని తెలుపందకు, తెలియను అని కూడా తెలుపగనకు, తెలిసియు తెలుపే వారి నెల్ప బ్రహ్మదేవుని వశమే అన్నట్టుగా ఒప్పుకోరు. ఒక ఆయన నందన్ రావు గారని ఒక ప్రొఫెసరు, సార్ కాలాతీతం అయితే చెప్తాను, ఆపేస్తాను. నందన్ రావు గారు అనేటువంటి ఒక ప్రొఫెసర్ యుఎస్లో తెలుగు ప్రొఫెసర్గా చేరి ఇండియాకి వస్తారు. అక్కడ తెలుగు ప్రేరణ వేదికన ఏదో ఒకటి పెట్టుకొని, ప్రతి చోట ఉంటాయిలేండి అవి. ఆయన అధ్యక్షుల వారి పేరు సర్వమంగళరావు. ఆ పేరు కూడా చాలా జాగ్రత్తగా పెట్టారు వల్లీశ్వరరావు గారు. అంటే తెలుగు భాషకు సర్వమంగళం పాడడానికి ఆయన రెడీ అయ్యాడని ఆయన ఉద్దేశం అనుకుంటాను. ఒక సభ ఏదో జరుగుతుంది, ఆహుతులు అందరూ అని రాస్తాడు ఒకడు పత్రికలో. ఆహూతులు అనేది కూడా తెలుగు. ఉప ముఖ్యమంత్రి ఒక ఆయన సమిష్టిగా అనేటువంటి పదం వాడతాడు. ఒక పత్రికా సంపాదకుడు అయితే ఉచ్చారణ దోషాలు అని దాన్నే తప్పుగా వాడతాడు. ఈయనకు అర్థం కాదు, ఇదేమిట్రా బాబు ఇలా చేస్తున్నారు. ఇంకొక ఆయన ఇంద్రజాలికుడు అంటాడు. ఇంద్రజాలం చేసేవాడు ఐంద్రజాలికుడు అనాలి. ఇవన్నీ కూడా ఆయన పాయింట్అవుట్ చేస్తే ఆ సర్వమంగళరావు అంటాడు అదేదో పెద్ద తెలిసినట్టుగా, అయ్యా రాను రాను సమాజంలో మార్పులు కొద్దీ భాషలో కూడా మార్పులు వస్తాయి, మనం వాటిని యాక్సెప్ట్ చేయాలంటాడు. మనం ఇంకా మొత్తుకోవాలో ఏమో తెలియదు మనకి. అటువంటి విషయాలు ఈ తెలుగు భాష వైభవంలో చెప్పారు సారు. దాన్ని ముగింపు చెప్పండి, ఆ కథ ముగింపు. ఫోన్ నెంబర్ అవునవును సార్, ఫోన్ నెంబర్ చెప్పవయ్యా అంటే 984868 అనే చెప్తున్నారు తెలుగు వాళ్ళందరూ కూడా. మరి 9847 అని ఎవరూ చెప్పడం లేదు అని కూడా చలోక్తి విసిరారు అక్కడ. ఈ సందర్భంలో చిన్న విషయం మనవి చేసుకుంటాను, మళ్ళీ మా తమ్ముడికి కోపం వచ్చినా సరే. నిన్న ఒక వ్యాసం రాశాడు,
విమర్శకులను వర్గీకరిస్తూ బాబోయ్ తర్వాత చెప్తాను ఆఫ్ ది రికార్డ్. దాంట్లో ఆంధ్రప్రభ ప్రతి ఆదివారం ఎడిట్ పేజీలో నేను ఒక కాలం రాస్తున్నాను. దానికి వైఎస్ఆర్ శర్మ గారు ఎడిటర్ గారు ఒక పేరు పెట్టారు, దత్తవాక్కు అని. ప్రతి వారం వస్తుంది, మంచి జనాదరణ పొందింది. ఈ మధ్య ఒక వ్యాసం పంపాను, ఇది తెలుగా తెగులా అని పంపాను. ఇదే థీమ్లో పంపాను. బహుశా వచ్చే వారము ఎప్పుడో రావచ్చు. అందులో ఇలాగే సినిమాల్లో విలన్ల ఊత పదాలు ఉంటాయి చూడండి, అవి కర్మగాలి మన పతాక శీర్షికలు పెట్టేస్తున్నారు న్యూస్ పేపర్స్లో. తగ్గేదేలే, కేంద్రంపై తగ్గేదేలే. తప్పని నేను అవసరం, అది ఒక దిగజారుడుతనంగా నేను భావిస్తున్నాను, నన్ను క్షమించండి. ఏదైనా మొదలైంది అనుకోండి, షురు ప్రారంభమైందని చెప్పలేరండి. షురు ఏమిటి తెలుగు పేపర్లో? ఇలాగే ఉప్పల రంగనాయకమ్మ గారు చాలా కాలం కింద ఒక వ్యాసం రాశారు, ఇది తెలుగేనా. దాంట్లో వాళ్ళు నక్సలైట్ల భాషను విమర్శించారు. ఆవిడ ఆ కేసు విచారిస్తున్న జడ్జి గారు అంటారు, ముందు తెలుగు నేర్చుకోండి, తర్వాత విప్లవం తెదురు కానీ అంటారు ఆ జడ్జి గారు. ఆయనకు మంచి తెలుగు వచ్చిన వాడేమో మరి. అక్కడ గోడల మీద రాస్తుంటారు కదా నినాదాలు, స్త్రీలు దళితులపై దాడులు చేస్తున్నారు అని రాసిపోయింటారు. జడ్జి గారు అడుగుతారు, స్త్రీలు వెళ్ళి దళితుల మీద దాడులు చేస్తున్నారని మీ ఉద్దేశం? స్త్రీలపై దళితులపై అని కామాలు పెట్టి అది కూడా రాకుండా మీరు ఏ ఉద్యమాలు చేస్తారయ్యా అంటాడు జడ్జి. కాబట్టి మనం ఫేస్బుక్లో ఒక ఆయన పెట్టాడు, భార్య ఏడుస్తూ కాఫీ తాగుతున్న భర్తకు కాఫీ ఇచ్చింది, ఇందులో ఏడుస్తున్నది ఎవరు, తెలుగు భాషకు పట్టిన దరిద్రం ఇది అని కింద పెట్టాడు. నాకు ఒళ్ళు మండి కింద రాశాను, తెలుగు భాషకు పట్టిన దరిద్రం కాదు, మీకు పట్టిన దరిద్రం ఇది. చిన్న కామా పెట్టాలి, భార్య ఏడుస్తూ కామా కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అంటే భార్య ఏడ్చినట్టు అవుతుంది. మరి అటుపక్క తిరిగి చెప్తే వస్తుంది. ఇంగ్లీష్లో కూడా ఇదే సమస్య ఉంది అని నేను కామెంట్ పెట్టాను. మరి దానికి మళ్ళీ వాళ్ళేం మాట్లాడలేదు. తర్వాత ఫల్గుణరావు అనేటువంటి ఒక ప్రొఫెసర్ గారు ఉంటారు, ఆయన కూతురికి పెళ్లి జరుగుతుంటుంది. శేషయ్య గారికి ఫోన్ చేసి పెద్ద క్రైసిస్ వచ్చింది రండి అని పిలుస్తే ఆయన వెళ్తాడు. ఏమంటే పెళ్లి కూతురికి మెల్లకన్ ఉంది, అప్పుడు పెళ్లి చూపుల్లో కళ్ళకలకని ఏదో కళ్ళద్దాలు పెట్టి మేనేజ్ చేశారు, అబద్ధం చెప్పారు, వీల్లేదు, ఏ రకంగా ఈ పెళ్లి జరుగుతుందో నేను చూస్తాను రంకెలేసేస్తున్నాడు ఆయన. ఆయన మంచి బ్రహ్మవేత్త, పండితుడు, యాజ్ఞవల్క్యుడు ఆయన పేరు. శాస్త్రాలన్నీ చదువుకున్న మహానుభావ ఋషి ఆయన. ఆ పేరు పెట్టడంలో కూడా సంస్కారం ఉంది. కొంతమంది పెట్టుతుంటారు. మా బావమరిది వరుస ఆయన ఒక ఆయన ఉన్నాడు నంద్యాలలో, ఆయన పేరు ఆపస్తంభుడు. రేర్నే ఆపస్తంభుడు అని పేరు పెట్టారు వాడికి, చిన్నవాడు నాకంటే. తర్వాత ఇట్లా అంటున్నాడండి, నాకు భయం వేస్తుందంటే, ఈ శేషయ్య గారు మరి ప్రాబ్లం సాల్వర్ కదా, వెళ్ళి మహాత్మా మీకు తెలియని ధర్మశాస్త్రాలు ఉన్నాయా, మీకు చెప్పాలని కాదు, వినండి. వ్యాసుడు ధర్మరాజు యొక్క సంవాదాన్ని ఆయనకు చెప్పి ఎప్పుడెప్పుడు అబద్ధము చెప్పడం అనేది పర్మిటెడో చెప్తాడు శాస్త్రంలో. ఇవన్నీ చెప్తూ వస్తుంది కదా, బొంకవచ్చు నధిప అంటాడు. అని హార్మ్లెస్ లై, ఇతరులకు హాని కలిగించని అసత్యం అనేది పెళ్ళిళ్ళు కుదిరించేటప్పుడు చిన్న చిన్న ఎవరు చేయొచ్చు. కాబట్టి మీకు తెలియనిది ఏముంది అంటే, మరి ఆయన కూడా మెత్తబడి అబ్బాయి అమ్మాయి ఇష్టపడుతున్నారు. అబ్బాయి పాపం నాన్న నేను ఇష్టమే, అది చిన్న విషయము నేను అంటే, సరే పెద్ద ఆయన మెత్తబడతాడు. మరి అప్పుడు నేను అలాగా గట్టిగా అరిచంటే దీనికి ఈయన ఎలా సర్దుతారంటే, శేషయ్య గారు ఏ రకంగా చేస్తాడో అని కాదండి మీరు అన్నది, ఏ స్థాయిలో చేస్తాడో చూద్దామని అన్నారు అని దాన్ని సర్దేస్తాడు. అది తర్వాత చెళ్ళుమన్నమాట అని ఒక కథ. ఈ చెళ్ళుమనడం అనేది, చెంప చెళ్ళుమనిపించాడు అనేది ఒకటి, కొరడాతో కొడితే కూడా ఈ చెళ్ళుమనే శబ్దం వస్తుంది. శబ్దాన్ని పదంగా మార్చడం అనేది అన్ని సాహిత్యాల్లో ఉంది, భాషల్లో ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఒనమోటోపియా అంటారు. ఈ చెళ్ళుం అనే మాట పరాంకుశం అనే ఆయన తన బావ వెంకటేశానికి మామిడి పళ్ళు పంపిస్తుంటాడు పాపయ్య అనేటువంటి ఒక పాలేరుతో. ఆ పాపయ్య పాపం అమాయకుడు, ఆ అమాయకుడేం కాదు,
ఆయన కొత్త సిటీకి బాబా నువ్వు వెళ్ళి ఆ స్టేషన్కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతాడు పిల్లవాడు అంటే ఇతను వెళ్ళలేడు, కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేడు. వెళ్ళకపోతే దిగి ఫోన్ చేస్తాడు, అయ్యా దిగాను ఎలా రావాలి అంటే ఏం పెద్ద సమస్య కాదు, ఇదో ఇటు వస్తే కొబ్బరి బోండాల షాప్ ఉంటుంది, ఇంకొంచెం పోతే ఇంకోటి ఉంటుంది అని ఏదో చెప్తాడు. పర్మనెంట్ షాపులు కాదని. వీడు అది ఎత్తిన మూట పెట్టుకొని తిరుగుతూ తెలుసుకోలేక ఎవరో ఫారినర్స్ ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఏదో అనుమానం పోలీసులకు ఫోన్ చేసి వీడు ఎవడో వచ్చేటువంటి ఏదో మాట్లాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లో ఈయన పేరు చెప్తే పోలీసులు ఈయనకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు. సరే అది బాగుంది. ఏమయ్యా ఆ మాత్రం కనుక్కొని రాలేవా అంటే, అయ్యా మీరు అన్ని షాపుల గురించి చెప్పారు, మీరు చెప్పినవి అప్పుడు ఉన్నాయో లేదో నేను చూసేటప్పటికి లేవండి, మీరు గుర్తులు చెప్పాల్సింది అలా కాదండి, ఉత్తరము తిరుగు, దక్షిణం తిరుగు, నైరుతి తిరుగు అంటే మా పల్లెటూళ్ళకి అర్థమవుతుంది. దిక్కులు మారవు కదండి, సూర్యుడు మారాడు కదండి, కొబ్బరి బొండాల షాపు మారుతుంది కదండి అంటాడు వాడు. ఆ మాట చెళ్ళున తగులుతుంది. అంటే ప్రకృతి శాశ్వతము, మనిషి చేసిన ప్రపంచము అశాశ్వతం అనేటువంటి విషయాన్ని ఆ పాలేరు ద్వారా చెప్పించారు వల్లీశ్వర్ గారు. ఇక మరో కథ శేషయ్య భారతం. మనకు రాను రాను ఈ షష్ఠి పూర్తి అంటే ఏమిటి, కొంతవరకు షష్ఠి పూర్తి అంటే తెలుసు, భీమరథ శాంతి అంటే ఏమిటి, సహస్రచంద్ర దర్శనం అంటే ఎవరు మర్చిపోయారు, చేసుకోవడం లేదు. ఆ సందర్భంలో ఒక పిల్లవాడు రవి అనేటువంటి పిల్లవాడు శేషయ్య గారికి పెద్ద బంధువేం కాదు, బాగా ఆత్మీయులు అంతే. తండ్రిని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి ఉంటాడు. అది ఇప్పుడు జరుగుతున్న విషయమే. ఈ వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళి ఇంకొక ఫ్రెండ్ సహస్రచంద్ర దర్శనానికి వీళ్ళందరూ పోతూ ఉంటే అప్పుడు ఈ రవికి రియలైజేషన్ కావాలని ధర్మరాజుకి యక్షునికి జరిగినటువంటి ప్రశ్నలు, యక్ష ప్రశ్నల్లో ఒక పాయింట్ తీసుకొచ్చి చెప్తాడు. నాయన, ఊపిరి తీస్తూ సజీవంగా ఉంటూ చచ్చిపోయిన వాడితో ఎవరు సమానము అని అడుగుతాడు యక్షుడు. ఇంకెవరండి, అతిథులను తల్లిదండ్రులను సేవించని వాడు చచ్చిన వాడితో సమానం. ఒక్కసారి హృదయానికి తగులుతుంది రవి అనేవాడికి, ఎంత పొరపాటు చేశాను అని బుద్ధి వచ్చి తండ్రిని వెంటనే ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు ఆయన. ఇక దంతధావనం అనే కథ అద్భుతమైన కథ. ఆ కాలము పెద్దలు మంచి సంస్కృత పదాలు, తెలుగు పదాలే వాడేవారు. ఇప్పుడంతా ఇంగ్లీష్ మయం అయిపోయి డోర్ లాక్ చెయ్యి, ఇంకా హైదరాబాద్లో అయితే నల్లా కట్టేయి, దర్వాజా బంద్ చెయ్యి, ఇలాగా మొదలైంది మనకి. కానీ ఈయన ఉన్నారు, ఒక ఆయన సీతారామయ్య గారు అని, ఆయనకు 70 ఏళ్ళు, ఆయనకు ఒక మనవడు ఒక మనవరాలు ఉన్నారు, అమెరికా నుంచి వచ్చారు, వాళ్ళకు తెలుగు రాదు ఏమీ రాదు. ఈయన ఒరే నాన్న దంతధానం చేశారా, అదేందో వాళ్ళకి తెలియదు. అమ్మాయి అంటుంది, నాన్న వాళ్ళకి తెలియదు నాన్న, అవన్నీ తెలియకపోతే చెప్పాలమ్మా అంటుంటాడు. తర్వాత అల్పాహారం అంటాడు, అభ్యంగన స్నానం అంటాడు, శయ్య అంటాడు, దూర్వాణి అంటాడు, సులోచనాలు అంటాడు, అల్పాచమానం అంటాడు. నేనంటాను వాళ్ళు పిల్లలిద్దరికి సంగతి కాదు, చాలా మంది పెద్దవాళ్ళు మనకి తెలియదు అవన్నీ ఆయన వాడుతూ ఉంటాడు. ఎంత సహజంగా వాడతాడు అనేది వాళ్ళకి కనబడుతుంది. ఆయన ద్వారా చెప్పించారు. 10th క్లాస్ వరకు నిర్బంధ భాష తెలుగు ఉండాలి, ఆ మాత్రం తెలుగు అప్పుడు సరిపోతుంది. తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంటర్నేషనల్గా జాబ్ ఆపర్చునిటీస్కి, కమ్యూనికేషన్ స్కిల్స్కి అది అవసరమే, కానీ తెలుగును వదిలిపెట్టకండి అని చెప్పాను. ఎందుకో నాకు ఈ కథ చదువుతుంటే వల్లీశ్వర్ గారు మా నాన్నగారు గుర్తొచ్చారండి. పాండ్యం లక్ష్మీ నరసింహశాస్త్రి గారు శతావధాని పౌరాణిక రత్న మహానుభావుడు ఆయన. ఈరోజు అంతో ఇంతో నేర్చుకున్నానంటే ఆయన చదివే అది. ఆయన అన్నీ ఇలాగే మాటలు, మామూలు మాటలు, ఇంగ్లీష్ వాడేవాడు కాదు ఆయన. ఆయన తులసి చెట్టుకు మంచి రెమ్మలు బాగా వచ్చాయనుకోండి, ప్రరోహాలు చూడవే ఎలా వచ్చాయో అనేవాడు. కొమ్మలు రెమ్మలు అనేవాడు కాదు. తర్వాత పూజ చేస్తాడు, పసుపు అనేవాడు ఆయన కాదు, హరిద్రం. అక్షింతలు అనేవాడు కాదు, అక్షతలు అనేవాడు. వాన పడితే మహదానందం ఆయనకు. సుభిక్ష సూచన అనేవాడు. అది ఆయన సంస్కృత పండితుడు. తర్వాత ఆయన తిట్టే తిట్లు కూడా చాలా పాండిత్యంతో కూడి ఉండేవి. చాలా మందికి అర్థమయ్యేది, తిడుతున్నాడా పొగుడుతున్నాడా
వాడు అశక్త దుర్జనుడు రా అనేవాడు. అశక్త దుర్జనుడు అంటే చాలా లోతైన పదం అది. తర్వాత కాష్ట కుడ్యాశ్మ సన్నిభుడు వీడు అనేవాడు, అంటే స్పందనారహితుడని. ఎక్కడిది నాన్న అంటే చెప్పాడు జగన్నాథ పండితరాయలు చెప్పాడు. ఇది కాష్టం అంటే కట్టె, కుడ్యం అంటే గోడ, అశ్మం అంటే రాయి. ఏమున్నది దానికి? కొంతమంది చూస్తుంటాం కదా, నవ్వరు, ఏమి మాట్లాడరు, స్పందనారహితులని తిట్టేవాడు ఆయన. అవిచారిత రమణీయం అనేవాడు. దత్త శర్మ గారు సార్ బిఫోర్ పోలీస్ యాక్షన్, సార్ పోలీస్ యాక్షన్ కంటే ముందు తెలంగాణలో కమ్యూనికేషన్ ఉత్తరం రాస్తే, కార్డు మీద రాస్తే పంపించేప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఇట్లా చేస్తున్నారు కదా, ఇలా చేస్తూ చెప్పాలి. కార్డులు ఎవడని చదివి మళ్ళీ ఎవడన్నా యుద్ధం చేస్తాడని ఏం చేసేదంటే అక్షిద్ర కర్నూలు అని. అక్షిద్ర కర్ణుడు కర్నూలు అంటే చెవు కుట్టించుకోరు కదా, అది అక్షిద్ర కర్నూలు అని వాడు. ఇట్లా కొన్ని శబ్దాలు ముస్లిమ్స్ సంకేత శబ్దాలు వాడేవాడు. ఆ సంకేత శబ్దాల ద్వారా సరైనటువంటి ప్లేస్ లేదు అంటే కమ్యూనికేషన్ ఉంటుంది, ఇటు కమ్యూనికేషన్ ఉంటుంది, అటు కావాల్సిన జాగ్రత్త ఉంటుంది. అవ్యుత్పన్న ప్రాతిపదిక వీడు అనేవాడు. ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? అంత స్టాండర్డ్లో ఉండే. మా నాన్నగారు గుర్తొచ్చారు సార్, నాకు వాళ్ళకి నీళ్ళు వచ్చాయి సార్. ఇక కథ శక్తి అనే కథ అరిస్టాటిల్ పొయిటిక్స్లో చెప్పిన ఇంపోర్ట్ అనే దాని మీద రాశారు ఆయన. కథకు ఎటువంటి శక్తి ఉంది? సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గారు ఉంటారు అందులో, పవన్, ఆయన భార్య పావని. ఈ ఆఫీసుల్లో రకరకాల ఈగోస్ ఉంటాయి, సబార్డినేట్స్కి సుపీరియర్స్కి మధ్యలో, అది మామూలే. ఈ జీకే రావ్ అనేవాడు ఒక ఆయన ఎప్పుడో ఒకసారి ఈ అడ్వర్స్ రిమార్క్స్ రాసి ఇతని కెరీర్ని దెబ్బతీయాలని చూసి ఉంటాడు. ఇప్పుడు ఇతను సెంట్రల్ విజిలెన్స్ కమిషనరు. ఆ జీకే రావును దెబ్బతీయాలి, ఆ రోజు నన్ను ఇలా చేశాడు కాబట్టి నేను పగ తీర్చుకోవాలి, ఆ ఫైల్ తొక్కి పట్టుంటాడు అనమాట. ఇతను ఫేవరబుల్ గా రాస్తే తప్ప అతను చీఫ్ సెక్రటరీ కాలేడు. శేషయ్య గారికి చెప్తే ఆయన చెప్తాడు, ఒక నీతి కథ చెప్తాడు. ఈ నీతి కథ ఎవరు చెప్పారట? సీతమ్మ వారు ఆంజనేయ స్వామి వారికి చెప్పారట. పులి, మనిషి, భల్లూకం. అతనికి చెప్పడు. నిశ్చలమైన నీళ్లు అనే కథ ఒక ఆధ్యాత్మిక స్ఫోరకమైన కథ. అక్కడ వివేక్ అనే పిల్లవాడు, కుటుంబరావు గారి కుమారుడు, ఆఫీసులో మోసపోతాడు. కంప్యూటర్స్ పర్చేజింగ్ ఆఫీసర్ ఒకడు కంప్యూటర్లు కొనాలని ఆ డబ్బులు పట్టుకొని పారిపోతాడు. చెక్ సైన్ చేసే అధికారము జిఎం ఫైనాన్స్కి ఉంటుంది. వీడి మీదకి వస్తుంది, సస్పెండ్ చేసేస్తారు, ఉద్యోగం పోతుందేమో అని చాలా టెన్షన్ పడుతుంటాడు. భయంకరమైనటువంటి నరకం మానసికంగా. అప్పుడు శేషయ్య గారు వస్తారు, వచ్చి ఫలితానికి సిద్ధపడు, బీ ప్రిపేర్డ్ ఫర్ ద రిజల్ట్. భయం పోయి మనసు నిశ్చలమవుతుంది, అది పరిష్కారాన్ని చూపగలుగుతుంది. నిశ్చలమైన నీటిలో నీ ప్రతిబింబము స్పష్టముగా కనబడుతుంది అని చెప్పాడు. ఏమీ కాదు, బీ ప్రిపేర్డ్, ఏమీ కాదు. ఏమిటి నాకు చెప్పు, అసలు ఎవడు చెక్ సైన్ చేయాలి, ముందు ఒక రిప్రజెంటేషన్ రాద్దాం, ఒక కంప్లైంట్ రాద్దాం అని. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. నిబ్రం కోల్పోయామనుకోండి, బుర్ర పనిచేయదు. దుఃఖేష్ అనుద్విగ్న మనాహ అన్నాడు. కాబట్టి అతనితో ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తే మొత్తానికి ఎంక్వైరీ జరిగి ఇతని నిర్దోషి అని మీకు చెప్పాను కదా, క్రైసిస్ మేనేజ్మెంట్ అది ఆయన చేశారు. కాబట్టి ఇక గీతోదయం అనేటువంటిది కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతుంది. భార్యాభర్తల మధ్య, ముఖ్యంగా ఈ తరం మా తరం భార్యాభర్తల మధ్య అంత క్లాష్ ఆఫ్ ఈగోస్ ఉండేవి కాదు. ఏదో పలానా అమ్మాయిని చేసుకోవాలనివంటే ఓకే అనేవాళ్ళం, చేసుకునేవాళ్ళం, బాగానే ఉన్నాం. మరి ప్రేమలు అవి తెలియవు కానీ చక్కగా బతుకుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ పరస్పరం అర్థం చేసుకోవడము, సహజీవనం శృతి మించి రాగాన పడి పెళ్ళైన తర్వాత ఇక నీ ప్యాకేజ్ ఎక్కువ, నా ప్యాకేజ్ ఎక్కువ, నీ హోదా ఎక్కువ కొట్టుకొని వస్తున్నారు. ఇంకా బ్రేకప్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది. దాన్ని దృశ్యాదృశ్యంగా స్పృశించారు వల్లీశ్వరరావు గారు. ఏం లేదు, అక్కడ భార్యకు భర్తకు ప్యాకేజీలు కొంచెం ఎక్కువ భార్యకు ఉంటుందో లేదా హోదా ఎక్కువ అని గట్టిగా అరుచుకుంటుంటారు. భర్త పేరు నవనీతం, భార్య పేరు గీత. అప్పుడు శేషయ్య గారు లిఫ్ట్లో వెళ్తూ ఈ గొడవ విని
తత్వ విధానంద స్వామి వారి అనుగ్రహ భాషణానికి వీళ్ళని తీసుకెళ్తాను. పేరు చూడండి ఎలా పెట్టారు, తత్వవిధుడు ఆయన. ఏం తత్వము? మానవ స్వభావ తత్వం బాగా తెలిసినవాడు తీసుకొని ఆయన భగవద్గీత చెప్తాడు. ఎంత గొప్ప స్వామి అయినా భగవద్గీతను దాటి పోలేడు కదా. భగవద్గీతలో చెప్పినట్టు కోపము నుండి మోహము, మోహము నుండి స్మృతి విభ్రమము, స్మృతి విభ్రమము నుండి బుద్ధినాశము కలుగుతాయి. బుద్ధినాశాలు వినశ్యది అన్నాడు. క్రోధం విచక్షణ శక్తిని హరిస్తుంది. సరే, వాళ్ళు వెనక్కి వస్తుంటారు. ఈ అబ్బాయి డ్రైవ్ చేస్తుంటాడు. చూసేవనైనా కోపం విచక్షణ అంటే వాడు ఒప్పుకోడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదండి, ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. మరి కోపం రాకుండా ఎలా ఉంటుంది అంటాడు. కోపం రాకుండా ఎలా ఉంటుంది? సడన్గా ఏదో అడ్డం వస్తుంది, పెద్ద యాక్సిడెంట్, టక్మని బ్రేక్ వేసి ఆ యాక్సిడెంట్ని అవర్ట్ చేస్తాడు ఆ అబ్బాయి. చేస్తే ఏంటి ఇంత చాకచక్యంగా ఎలాగ యాక్సిడెంట్ నువ్వు గమనించావంటే, బాగా గమనిస్తుంటానండి అన్ని విషయాలు, నేను అలర్ట్గా ఉంటాను, సాధన కూడా ఉంది నాకు డ్రైవింగ్లో, అదే నాన్న జీవితంలో కూడా కావాలి. వాగ్యుద్ధాలు, భౌతిక యుద్ధాల కంటే వాగ్యుద్ధాలు చాలా ప్రమాదకరం. మాట తూలితే బతుకులు మంట కలుస్తాయి. మానవ సంబంధాలు చాలా జాగ్రత్తగా, చిన్న విషయమే బాగా హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు అని చెప్తాడు ఆయన. అక్కడ నాకు షెరిడాన్ అనేటువంటి రచయిత వే ఆఫ్ ద వరల్డ్ అని ఒక నాటకం రాశారు. అందులో ఇదే గొడవ. మోడర్న్ యూత్, అప్పటికే అదే 17th సెంచురీ, మోడర్న్ యూత్లో ఉన్న క్లాష్ ఆఫ్ ఈగోస్ను తీసుకొస్తూ వాళ్ళ గొడవలు చెప్తారు. అదంతా మనకు అనవసరం. అందులో బొనామీ డొబ్రీ అనేటువంటి ఒక లిటరరీ క్రిటిక్ అంటారు, మ్యారేజెస్ కెన్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ వెన్ ది అదర్నెస్ ఆఫ్ ది అదర్ ఇండివిజువల్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ రెస్పెక్టెడ్. భార్యాభర్తల యొక్క వివాహ బంధము ఎప్పుడు విజయవంతం అవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక, ఆ పదం చూడండి, ఆయన కాయినేజ్ అంటారు దాన్ని, అదర్నెస్. ప్రతి ఒక్కరిలో ఒక వేరే గుణం ఉంటుంది, దాన్ని నువ్వు రికగ్నైజ్ చెయ్యి, రెస్పెక్ట్ చెయ్యి. ఎంత భార్యాభర్తలైనా విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, అవి పరస్పరం మీరు ఎప్పుడైతే గౌరవించుకుంటారో సమస్య లేదు. అది ఎలా కుదురుతుంది, ఇది ఎలా కుదురుతుంది అంటే వస్తుంది ఆ పాయింట్. ఇప్పుడు మోడర్న్ కపుల్కి ఒక ఐ ఓపెనర్ లాంటిది ఈ గీతోదయం అనేటువంటి కథ. దాన్ని వాళ్ళు చదివి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ విధంగా మహానుభావులు వల్లీశ్వర్ గారు మానవ సంబంధాలను, మానవ స్వభావాలను మధించి అద్భుతమైనటువంటి కథలను రాశారు. అవి అంత చిన్న కథల్లో ఇంత గొప్ప ఇంపోర్టును ఆయన ప్రవేశపెట్టి మనందరినీ కూడా అలరించారు. ఆ కథలను సమీక్షించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన సంచిక ఎడిటర్ గారికి నా కృతజ్ఞతలు. దానివల్ల నేను లాభపడ్డాను. నా పరిశీలన శక్తిని పదును పెట్టుకునే అవకాశం నాకు ఈ కథల వల్ల లభించని తెలియజేస్తూ సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు వల్లీశ్వర్ గారి అదర్నెస్, మనకి వల్లీశ్వర్ గారి అదర్ సైడ్ ని చూపిస్తారు. ఆయన ఫస్ట్ స్థితప్రజ్ఞులు అండి, ఏదైనా ఈజీగా ఈజీ గోయింగ్. కథలు అవి రాసేటప్పుడు ఒక అంటే ప్రతి పురుషుడికి ఒక స్త్రీ ఉంటుందని నాది ఎప్పుడు ఇంత. కానీ అది కూడా నేను మనం అవకాశం ఇచ్చాం కాబట్టి మనం ఆయనకేమి పని అది ఆయనతో మన సంబంధం వేరే అర్థం కాదు. ఆయన అంకితం ఇచ్చాను పుస్తకాలకి, కథలకి, పేపర్కి. 26 ఏళ్ళు ఈనాడికి అంకితం ఇచ్చాను. ఆయన పేరుకి ఈనాడికి రేపటి మనిషి. ఆయన ఏమిటి ఆఫ్టర్ 12 వచ్చేవాడు, ఢిల్లీలో పోయి ఉండేవాడు. ఆఫ్టర్ 12 మా చౌకీదారు అనేవాడు, అమ్మ మీ వీధికి నేను రాను, ఎందుకంటే సారే దొంగ, పెద్ద దొంగ కింద వస్తారు రాత్రి, మీ వీధి చూడక్కర్లేదమ్మా అనేవాడు. చూక పిల్లలకి చిన్నప్పుడు పిల్లలు లేచేసరికల్లా వెళ్ళిపోయాడు, పిల్లలు పడుకుంటేకి వచ్చేవాడు. పిల్లలకి అసలు తండ్రి ప్రేమ, పిల్లలు వచ్చిన వెంటనే పిల్లల్ని ఎంత ముద్దులాడేసేవాడంటే ఇంకా పడుకున్న పిల్లల్ని అయ్యే చూసుకోలేకపోయాడు. మా అబ్బాయి అయితే చిన్నప్పుడు అయితే వాళ్ళ నాన్న ఫోటో జేబులో పెట్టుకొని ముందు పెట్టుకుంటాం. మా నాన్నని అడిగాడు. ఎప్పుడైనా పొరపాటు నాన్న వాడు మెలకున్నప్పుడు 9 గంటలు దొంగలు వచ్చినట్టుగా అడిగిన, అమ్మ నాన్న వచ్చారని వాడు. నేను ఏమిటి నాన్న స్థలాన్ని
నాన్న మేము అనుకున్నాడు, నాన్న వచ్చారు కదా నాన్న అపురూపం. నాన్న అని. తర్వాత ఇంకా ఆయన రొటీన్ లైఫ్ ఏంటంటే అబద్ధం ఆడకూడదు, ప్రతి వాళ్ళు ఆయన దృష్టిలో మంచివాడు. మనం ఏదైనా ఒక పొరపాటు ఎవరికో చెప్తే వాడు పక్క వాడికి ఆన్ చేయని ప్రతివాడు మంచివాడే కింద. మనకి ఇంకా ఆవేశాలు అవి వస్తాయి, మీరు అలా అంత ఈజీగా నేను తీసుకోలేనండి, ఈజీగా తీసుకోలేదు. వాడు హాని చేయలేదు, మన ఉపకారం, వాడు అపకారం చేయలేదు, ఉపకారం చేసిన అపకారం చేయలేదు కాబట్టి వాడు సజ్జనుడి కింద లెక్క అయ్యాను అని. ఇవన్నీ ఇలా సాగిపోయింది నా జీవితం. మాకు 43 సంవత్సరాలు ఎందుకు పెళ్ళి, 43 ఏళ్ళు సాగించాను. 26 ఏళ్ళు ఈనాడు, ప్రతి 5 ఏళ్ళకు ఒక ట్రాన్స్ఫర్. హిందీ అక్షరం, హిందీ ఢిల్లీ వెళ్తే అమెరికా అయిపోయిన ఫీలింగ్ అప్పట్లో నాకు. ఎంత బెంగ పెట్టేసుకున్నాను ఢిల్లీ అంటే. అలాగే ఒక నెలలో పాప ఆయన ఓపికగా హిందీ టు తెలుగు ర్యాప్స్ తీసి ఒక చార్ట్ తయారు గ్యాస్ స్టవ్ వెనక అంటించారు. ఏమిటి గ్యాస్ స్టవ్ ఇంట్లో వంటింట్లో ఎక్కువ టైం ఉంటామని ఒక నెలలో ఢిల్లీని పరిపాలించి స్థాయికి వచ్చేసాను. తర్వాత అందరూ అయ్యే భార్య కూడా తెలియదు. ఎవరైనా వస్తే ఏం చెప్పాలంటే రోజు చూస్తున్న వంట చేసి పోపు కదంటే పోపు మళ్ళీ తిరగ మాడిపోకుండా చూసుకుంటూ ఇది చూసి నేర్చుకుని హిందీ వచ్చేస్తుంది అయ్యా. ఇంకా ఇంకా ఒకటి నేనైతే ఇప్పుడు చెప్పేసిన పెళ్లి చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. ఆయన చూసే అవకాశం మా అన్నయ్య ఇవ్వలేదు, మా పెద్దన్నయ్య. భయం అసలు పెళ్లి చూసాడు, ఆయన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్, కానీ చూడకుండా చేసుకుని నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. పేరు చెప్పండి. అయితే పెళ్లి చూపుల్లో కూడా వీళ్ళు తలంచుకొని మా అన్నయ్య ఎలా చెప్తే అలాగే అనమాట. వీళ్ళు తలంచు కూర్చున్నాండి. నేను గుహ ఏంటంటే వెళ్ళిపోవాలమ్మా అంతే. నా డిగ్రీ సెకండ్ ఫస్ట్ ఇయర్లో నాకు పెళ్లి సంబంధం చూశాడు మా అన్నయ్య ఫ్రెండ్. తర్వాత ఫోటో తీసుకొని ఇచ్చాడు ఫస్ట్ చేసి. అది మా నాన్నగారు చెప్పాడు, చెల్లికి జస్ట్ చూసి ఇచ్చేయమండి నాకు, నేను ఇంకా అబ్బాయిని బాగా రిసర్చ్ చేయాలి అని. ఆయన కూడా నాకేం కొత్త అనిపించలేదు, మనిషి మానవత్వంగా ప్రవర్తించి నాకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు, ఇబ్బంది చేయలేదు. నేను కోరుకున్నది కూడా ఏమిటంటే నా మెంటాలిటీ చిన్నప్పుడు అంటే నన్ను లెక్కలు అడగకూడదు, నేను జాగ్రత్తగా వెళ్తాను. ఆ దృష్టిలో నేను నాకు కూడా ఆయన వాళ్ళ వరకు డబ్బులు ఏదైనా ఖర్చు ఇస్తాను, నేను ఏం చేస్తాను ఏమిటి చేస్తే ఎంత ఇచ్చి ఎంత మిగిలింది తగిలింది. అది ఫస్ట్ ఏంటంటే బాగా ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే వాళ్ళు ఈజీగా జీవించగలదు. పిల్లల్ని పూర్తిగా ఇప్పుడు మా అబ్బాయి యూఎన్లో డిప్లొమాట్గా ఉన్నాడు, మా అమ్మాయి యూఏ కంపెనీలో అమెరికాలో పనిచేస్తున్నది. నాన్న ఏంటంటే నాన్న స్కూల్ దిగబెట్టడం తీసుకురావడం, ఫీజులు కట్టడం అన్ని టైంలీ. ఒక్కరోజు పిల్లలు ఒక్కరోజు పిల్లలు స్కూల్ ఎగ్గొట్టించుకుని పిల్లల్ని పెంచాను. చిన్నప్పుడు చిక్క వేయడం కానీ పిల్లలు వెళ్ళకుండా బయట గేటు మూసేసారని కానీ నాన్నది ఆయన వీడే అవకాశం ఉన్నంత వరకు ఆయన పార్టిసిపేట్ చేసి వాళ్ళ పిల్లలకి సలహాదారు కానీ ఫీజులు కట్టడం నేను కట్టి ఇస్తే కదా నేను కట్టేదాన్ని. ఆయన అన్నీ ఏమో ఎంత కావాలి నీకు ఎంత కాదు పిల్లలేంటి వాళ్ళు అసలు ఏ క్లాసులు చదువుతున్నట్టు తెలియని పరిస్థితులు కొన్ని రోజులు ఏం చదువుతాను. పుట్టినరోజులు ఏమిటో తెలియదు, ఎప్పుడు బట్టలు వేసి ఇవాళ పుట్టినరోజు అక్షం తవ్వండి పిల్లలకి అక్షం తవ్వండి అంటే వేసేవాడు. పుట్టినరోజు అయ్యా అని వాళ్ళంతే. అంటే ఇంకా అంతకంటే అందుకని చెప్పేది ఏం లేదు. ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నా, ఈ మీద సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాను. చివరి జీవితం అంతా కూడా పిల్లలు వృద్ధిలోకి వచ్చారు, పిల్లలు గురించి సెటిల్ అయ్యారు, మాకు కావాల్సింది అది. నేను ఇంకా అన్నిటికీ బెంగపడతాను. కానీ ఆయన ఒకరు బెంగపడాలంటే ఒకరు ధైర్యం ఉంటే కదా సంసారం కూడా సాగుతుందని నా నమ్మకం. ధైర్యం ఇస్తారు నాకు ఆయన. అదండి ఇవాళ నేను ఆయన గురించి చెప్పేది. బ్రీఫ్ అండ్ ఎఫెక్టివ్. 99 కథలు. ఇప్పుడు ఈ 99 సెకండ్ల కథల్ని నేను సంక్షిప్తంగా పరిచయం చేస్తాను. అందరికీ నమస్కారం, వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఆవిష్కరించుకుంటున్న 99 సెకండ్ల కథలు పుస్తకంలోని కథలు సంచిక వెబ్ పత్రికలో ప్రచురితం అవడం, అవి నేను ప్రూఫ్ రీడింగ్ చేసి అప్లోడ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ వల్లీశ్వర్ గారు సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు, సీనియర్ సంపాదకుడు. వారి రచనలు నిశితంగా సూటిగా ఉంటాయి. ఈ పుస్తకంలోని కథలు నిడివిలో చిన్నవి కానీ ప్రయోజనంలో విస్తృతమైనవి. సూక్ష్మంగా ఉంటూనే ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని ప్రకటిస్తాయి. సులువుగా చదివింపచేస్తూ పాఠకుల మనసుపై గాఢమైన ముద్ర వేస్తాయి ఈ కథలు. వ్యక్తిత్వ వికాస నిపుణులకి ఏమాత్రం తీసిపోకునే విధంగా రచయిత ఎన్నో సమస్యలకు ఆచరించగలిగే
పరిష్కారాలను ప్రస్తావిస్తారు ఈ కథలలో. దిగువ ఎగువ మధ్యతరగతి వర్గాల ధనికుల ప్రవర్తనని, స్వభావాలని కథలలో సన్నివేశాల ద్వారా, సంభాషణల ద్వారా అద్భుతంగా వ్యక్తీకరించారు. మధ్య వయస్కులకు మేనమామల, పిల్లలకు ఓ తాతగారిలా శేషయ్య గారి లాంటి వ్యక్తి అండ ఉంటే వారు తప్పటడుగు వేసే ప్రమాదం ఉండదు. శభాష్. తల్లిదండ్రులను, ఇతర పెద్దలను ఎలా గౌరవించాలో, తోబుట్టువులు ఇతర బంధువులతో ఎలా మసలుకోవాలో కథల్లోని పాత్రలు సమయోచితంగా చెప్తారు. పురాణ ఇతిహాసాలు, భారతం, భాగవతం, భగవద్గీతలోని ధర్మ సూక్ష్మాలను అందరికీ అర్థమయ్యేలా అరటిపండు ఒలిచిపెట్టినట్టు ఈ కథల ద్వారా చెప్తారు. పేదరికంలో ఎలా ఉండాలో, సంపద కలిగినప్పుడు ఎలా నడుచుకోవాలో కొన్ని కథలు చెప్తాయి. ఏది నిజమైన భక్తి, ఏది ఆడంబరమో మరికొన్ని కథలు చెప్తాయి. మనిషి ఎదిగే కొద్దీ వినయంగా ఉండడం ఎంత అవసరమో ఈ కథల ద్వారా తెలుస్తుంది. దుర్వ్యసనాలకి దూరంగా ఉండి సత్ప్రవర్తనతో అందరినీ కలుపుకుపోతూ తరతమ భేదాలు చూపకుండా ఉంటే భూలోకమే స్వర్గం అని ఇందులోని కథలు సూచిస్తాయి. సమాజానికి మేలు కలిగించే ఈ కథల సంపుటికి ఆహ్వానం పలుకుతూ మల్లీశ్వర్ గారు తమ స్పందన వినిపిస్తారు. శ్రీ గురుభ్యో నమః. నాకు అక్షర జ్ఞానం కలగడానికి కారణమైనటువంటి నా తండ్రి కీర్తిశేషులు గుండు వెంకట కృష్ణమూర్తి గారు, నా తొలి గురువు అమ్మ లక్ష్మీ నరసమ్మ. నా తల్లిదండ్రులు గుండు వెంకట కృష్ణమూర్తి గారు, లక్ష్మీ నరసమ్మ. వాళ్ళ మూడో కొడుకుని నేను ఏలూరులో పెరిగాను, ఏలూరులో చదువుకున్నాను. మా తండ్రి గారు స్వాతంత్ర సమరయోధులు. 1921లోనే మొదటిసారి గాంధీ గారు ఆంధ్ర ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఆ పిలుపుతోటి ఆయన వాళ్ళ అమ్మ నాన్నకు ఒకటే కొడుకు అయినప్పటికీ ఆయన ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. అలాగా ఆయన చివరి శ్వాస వరకు రాట్నం వడకడం, ఖద్దరు ధరించడం సత్యం. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని శరవణోపాసన చేయటం, శరవణభవోపాసన చేయటం. నేను చాలా కాలం కథలు రాయలేదు. చాలా కాలం అంటే ఇటీవల కాలం దాకా కథలు రాయలేదు. నేను జర్నలిస్ట్గా 34 సంవత్సరాలు చేశాను. ఆంధ్రపత్రికలో ఒక 8 ఏళ్ళు, తర్వాత ఈనాడు 26 సంవత్సరాలు, ఢిల్లీ, తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ చాలా చోట్ల చేశాను. అయితే నేను ఈ రిపోర్టింగ్లో ఉన్న రోజుల్లో ఈ లలిత్ కుమార్ గారు కథలు రాయొచ్చు కదా, పైసలు సంపాదించచ్చు కదా అనేది అనమాట. అంటే మా సంపాదన అంతంత మాత్రంగా ఉంటుంది. నాకు జర్నలిజంలో గురువు మంగళంపల్లి చంద్రశేఖర్ అని, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, పీటీఐ, ఆంధ్రపత్రిక మెయిల్ కరస్పాండ్ చేశాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఫౌండర్ ప్రెసిడెంట్, 3 సార్లు ప్రెసిడెంట్ చేశాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి వారసత్వం ఏదైతే ఉందో అది ఒకసారి ఆ ఏజ్లో నేను కొత్తగా ప్రొఫెషన్లోకి వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి వారి ద్వారానే నేను, అందువల్ల ఈ ఏదైతే కొన్ని మనం పాటించాలి వృత్తిలో అనుకున్నప్పుడు, అంకిత భావం ఉన్నప్పుడు కొంచెం ఖచ్చితంగా లైఫ్ అలా ఉంటుంది. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. నేను సందర్భం అది కాదు కాబట్టి చెప్పట్లేదు. చాలామంది పొలిటీషియన్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని, మంచి చేసుకోవాలని, పాపం నా మీద ప్రేమ కొద్దీ జాలి కొద్దీ నన్ను ఆదుకోవాలని, నా కుటుంబం సహాయం చేయాలని అనేక సందర్భాల్లో రకరకాలుగా నాకు వాళ్ళు చాలా కరెన్సీ కట్టలు ఇచ్చిన సందర్భాలని నేను తీసుకోలేకపోవటం నా బలహీనత. వాళ్ళ పాపం మంచివాళ్ళు వాళ్ళందరూ కూడా. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, వెంకటస్వామి ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ దేర్. మనం ఇప్పుడు ఈ అందుకని ఏం చేసిందంటే ఈవిడ పాపం షీ రెస్పెక్టెడ్. లలిత్ కుమార్ గారు నా బలహీనతను గౌరవించినాడు. గౌరవించినందుకు కథలు రాస్తే పైసలు వస్తాయి కదా, కథలు రాయొచ్చు కదా అనేది.
అంటే నేను బాగా కథలు చెప్తుంటానని అర్థమైపోయాక ఈ చెప్పేది రాస్తే బాగా పైసలు వస్తాయని అనుకునేది వీడు పాప. ఇంట్లో కథలు చెప్తాం రకరకాల కారణాల వల్ల, అవన్నీ కథల కింద రాస్తే అవన్నీ చదవాలి కదా ఎలాగా. అప్పుడు అనుకునేవాడిని, అప్పుడు పైసలు వచ్చేవి. అంటే కథ రాస్తే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేవాడు. అది మెల్లగా 100, 150, 200 పెరిగింది. పైసలు వచ్చే రోజుల్లో నేను కథలు రాయలేదు. నేను కథలు రాసే రోజుల్లో ప్రయాస తప్ప పైసలు రావట్లేదు. కానీ లోపల అది ఉండేది. చివరికి నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి నేను ప్రెస్ సెక్రటరీ చేశాను. తర్వాత నాకు అదనపు బాధ్యత ఆంధ్రప్రదేశ్ పత్రికకి ప్రధాన సంపాదకుడు ఇచ్చారు. అది నాకు నిజంగా అదృష్టం, మలుపు, ఒక గొప్ప మలుపు అనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జర్నల్ అది అంతకుముందు సర్కారు వారి గెజిట్లో ఉండేది. ప్రసన్నాచారి గారికి, గురువుగారు బాగా తెలుసది. అలాంటి రోజుల్లో దాన్ని ఒక సాహితీ పత్రికగా మార్చాలనేటువంటి ప్రయత్నం. మార్చడం అంటే పూర్తిగా మార్చలేం, బట్ షుగర్ కోటెడ్ పిల్ అంటే సాహిత్యం ఒక రంగు పైన చూపించి సర్కారు వారి సమాచారం లోపల పంపిస్తాం. అలా చేస్తున్న సమయంలో నాకు తెలియకుండా నాలో ఉన్నటువంటి ఈ సాహిత్యపరమైన అభిరుచి ఏదైతే ఉందో అది రకరకాలుగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ వచ్చింది. ఒక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, తెలుగు సాహిత్యంలో హాస్యం అంతా మనం మొత్తం మూటగట్టి ఒక చోట పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. అందుకని ఏం చేశానంటే ద్వానా శాస్త్రి గారిని అడిగాను, తెలుగు సాహిత్యంలో హాస్యం అంతా కావాలి నాకు, హాస్యామృతం, తెలుగు సాహిత్యంలో హాస్యామృతం అని ఒక శీర్షిక పెట్టినలా ఒక గొప్ప హాస్య రచయిత గురించి, ఆయన రచనల గురించి రాయాలి. అలా ఎక్కడో తెనాలి రామకృష్ణకి మొదలుపెట్టి ఆయన నేను షంటగా మొదలుపెట్టి రాశారు. 55 మాసాలు రాశారు, 50 నెలలు. 50 నెలల్లో ఒక్కొక్కసారి అందరూ వచ్చారు. బాపురం నుంచి ఎర్రశెట్టి సాయి దాకా అందరూ వచ్చారు. అందులో ఒక అందమైనటువంటి, అంటే ఒక రచయిత గురించి రాస్తే బొమ్మడిపాటి కామేశ్వరరావు గురించి రాశారనుకోండి, కొన్ని ఉదాహరణలు రావాలి. ఒక ఉదాహరణ ఏంటంటే, దొరగారు నిద్రపోతున్నారు పాతకాలంలో. ఆయన తెల్లారుజామున ఆయనకి మెలకు వచ్చింది, టైం ఎంతో తెలీదు. ఒరేయ్ బంట్రోజు ఎక్కడున్నావురా? ఆయా ముందు గదిలో పడుకున్నానండి, కొంచెం బయటికి వెళ్ళి సూర్యుడు వచ్చాడు చూసిరారా అన్నాడు. వాడు బయటికి వెళ్ళాడు, వచ్చాడు, ఇక్కడంతా చీకటిగా ఉందండి, ఏం అప్పట్లేదు అన్నాడు. అంటే ఈయన భార్య ఉంది, దొరగారి భార్య ఉంది, అక్కడ లాంతలను తీసుకెళ్ళి చూడరా అంది. ఇలాంటి అద్భుతమైనటువంటి హాస్యం ఎక్కడెక్కడ ఎలా రచనలో ఉందో ఆయన 50 మాసాల పాటు తపస్సులా చేసి దాన్ని సీరియల్ కింద రాశాడు ఆంధ్రప్రదేశ్లో. నా ఆంధ్రప్రదేశ్ పత్రిక యొక్క స్థాయి పెరగడానికి, అందడానికి ఒక సంపాదకుడు నాకు కాస్త గుర్తింపు రావడానికి ఇలాంటి రచయితలు ఎంతమంది. అందులో గురువుగారి కవితలు కూడా, పద్యాలు కూడా వేశాం, నాకు జ్ఞాపకం ఉంది. ఇది ఒక శ్రీనారాయణ రెడ్డి గారు, చాలామంది పెద్దవాళ్ళు రాసేవాళ్ళు. దాని ఎప్పుడైతే ప్రమాణాలు పెరిగాయో చాలా హాస్య రచనల, హాస్యకరల పోటీలు పెట్టేవాళ్ళం ప్రతి సంవత్సరం. దాని ద్వారా కనీసం ఒక 300-400 మంది కొత్త రచయితలు నాకు పరిచయం అయ్యారు. ఇంత జరిగి నేను 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ జర్నల్కి, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఉన్న ఏకైక ప్రధాన సంపాదకుడు నేనే. కానీ ఒక్క కథనే రాయలేదు. ఆ సంగతి తెలుసుంటే ముందు ఇచ్చేవాళ్ళు కాదేమో అసలు ఆ ఉద్యోగం నాకు. రమణాచారి గారు, ఆయన కమిషనరు సమాచార శాఖ, ప్రధాన సంపాదకుడుగా కమిషనర్ ఉంటారనమాట. ఆయన సీఎం చెప్పాడు, సార్ ప్రధాన సంపాదకుడు మనం వదిలేస్తుంటే బాగుంటుంది అని. అలాగా ఆయన తెలియదు కథలు రాయని అప్పట్లో. తర్వాత ఏదో సరిపోయి నడిచిపోయింది అనుకోండి. ఇప్పుడు కథలు తర్వాత కాలంలో కథలు రాయాలి అని అనుకున్నప్పుడు అందరూ ఒక గ్రూప్లో, కరోనా టైంలో ఒక రచయితల గ్రూపులు ఉండాలి. రచయితల బృందం చాలామంది నేను ఎవరో అడ్మిట్ చేస్తే చాలామంది, అయ్యా మీరు మాకు పరిచయం, మీ ఆంధ్రప్రదేశ్కి మేము కథలు రాసేవాళ్ళం, మాకు పలానా పోటీల్లో మాకు మీరు ద్వితీయ బహుమతి ఇచ్చారు, ప్రథమ బహుమతి ఇచ్చారు, ఇవన్నీ చెప్తుండేవాళ్ళు. అరే ఇంతమంది నాకు తెలిసిన వాళ్ళందరూ, వీళ్ళందరూ చేతిరిన రచయితలు, మనం ఒక కథ రాయకుండా వీళ్ళంతా ఆహా ఓహో ఉంటుంటే మనం చాలా సిగ్గుగా అనిపించి నేను ఎందుకు కథలు రాయలేను అని అనుకున్నాను. కానీ 4-5 పేజీల కథలు రాయాలంటే అది చాలా టైం పడుతుంది. ఒక్కొక్క కథ 4-5 పేజీలు అంటే 2-3 గంటలు కూర్చోవాలి. అలా కాదు, షార్ట్ కట్లు ఏమైనా చేయగలమా అని ఆలోచిస్తే అప్పుడు ఒక ప్రయోగం, ఈ ప్రయోగం తట్టింది.
అంటే త్వరగా అయిపోతుందని ఊహ అనమాట అది. అని 90 రాసిన తర్వాత దీనికి ఏం పేరు పెట్టాలి, 99 సెకండ్ల కథ అని పెట్టాను. ఎందుకంటే 99 సెకండ్లు అయిపోతుంది, మీరు చదవటం అనగానే త్వరగా అయిపోతుంది కదా అని చదువుతారు కదా అని. కానీ ఆ త్వరగా అయిపోయే దాంట్లో అది అర్థవంతంగా ఉండాలని మనసులో కోరిక. ఏదో ఊరికే కాలక్షేపంకి టీ తాగుదా కాఫీ తాగుదామా అన్నట్టు ఉండకూడదు అనే ఉద్దేశం అనమాట. అందుకని ఒక ప్రయత్నం చేశాను. ఇది వెయ్యాలి, కథలు రాయాలంటే ఎవరు వేస్తారు అంటే ఈ పత్రికల్లో ఎవరు 99 సెకండ్లో వేసే కథ, ఒక పేజీలో అయిపోయే కథ ఎవరికి కావాలి? అందుకని పత్రికలు కూడా ఎవరు వేరు, పైగా ఎలాగ పైసలు ఇవ్వట్లేదు కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువ వైడర్ రీచ్ అంటే ఎక్కువ ప్రపంచానికి వెళ్ళే అవకాశం ఏదైనా ఉందా అంటే వెంటనే నాకు తోచింది ఏంటంటే సంచిక. ఎందుకంటే అప్పటికి 2 సంవత్సరాల క్రితమే సంచి, ఏడాది క్రితం గుర్తులేదు నాకు, సంచిక గురించి కస్తూరి మురళీకృష్ణ నాకు చెప్పారు. ఆ ఈ సంచిక పత్రిక చాలా అప్పుడప్పుడు చూస్తున్నాను, అంతకుముందు చాలా బాగుండేది, అంటే డిజైన్ చేసిన పద్ధతి బాగుండేది నాకు అది. అందుకని నాకు అనిపించింది మనకు పైసలతో నిమిత్తం లేదా, పాఠకులు ముఖ్యం. కాబట్టి నా తపన, నా ఆరాటం ఏతుందో దీని ద్వారా పంపించాలి అని నేను ఆ ప్రయోగం చేయడం జరిగింది. అలాగా 99 సెకండ్లు నేను రాస్తాను అంటే మురళీకృష్ణ చాలా ఆనందించారు. ఆయన ప్రశంసించారు, ప్రోత్సహించారు. ఆ రకంగా 99 కథల్ని 108 కథలను రాయటం జరిగింది ఒక ఏడాది పాటు. 2020 మేలో మొదలుపెట్టి 2021 జూన్ దాకా ఈ కథలు సంచికలు వచ్చాయి. ఈ కథల గురించి నేను చెప్పకల పుస్తకంలో ఉంటుంది కాబట్టి అవన్నీ. కానీ నాకు నా తపన, నా ఆర్తి, నా ఆరాటం ఏమిటో దత్తాత్రేయ శర్మ గారు అద్భుతంగా అద్దం పట్టేశారు. నేను అసలు ఊహించలేదు. ఇంతవరకు నాకు చాలామంది మిత్రులకి ఇచ్చాను, కానీ ఆ నెర్వ్ పాయింట్ ఏది ఉందో అది దత్తాత్రేయ శర్మ గారు పట్టుకున్నారు. నమస్కారం దత్తాత్రేయ శర్మ గారు, మీ యొక్క విశ్లేషణ శక్తికి అసాధారణమైంది. పైగా వారు ఎక్కడెక్కడో బెట్టన్ డ్రెస్లు వాళ్ళని వెళ్ళి సోక్రటీస్ వీళ్ళందరినీ కోట్ చేస్తూ వచ్చారు వారు. అవన్నీ అంత సాహిత్యం నేను చదవాల, ఏదో విల్ జూరెంట్ అలాంటివి కొన్ని అప్పుడప్పుడు నాకు అవసరంతో నేను చదువుకున్నాను తప్ప. బట్ ఏమిటి అంటే నెర్వ్ పాయింట్, మన అన్ని సమస్యలకి, సామాజిక జీవితంలో మన సమస్యలన్నిటికీ మన ఇతిహాసాల్లో పరిష్కారం ఉంది. ఇది నా విశ్వాసం, ఇది నా నమ్మకం. ఇది ఎలా ఉంది అంటే ఎలా ఉందని నేను చెప్తే సరిపోతుందా? వారు చెప్పారు, దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టు నేను ఏదో ఇది ఉందయ్యా ఇది విను, ఏదో యజ్ఞ దాతర్తి శ్రేష్ఠ తత్తదేవేతో జన సత్ ప్రమాణం కురితే లోక సదనువర్తతే అని చెప్పి మన గురువుగారు ప్రసన్నాచార్య గారు ఉన్నారు, అటువంటి వాళ్ళని శ్రేష్ఠులు అంటారు. కాబట్టి శ్రేష్ఠులుగా చూసి మనం నేర్చుకోవాలి. ఇలా ఏది చెప్తే వెళ్తుందా? అది ప్రవచనాలకు వెళ్ళి వింటారు కావాల్సిన వాళ్ళు. కానీ ఎందుకు ఇలా చెప్పకూడదు అని ప్రయత్నం చేశాను. అన్ని సమస్యలకి పరిష్కారం ఉందని నేను నమ్మాను. నేను రాసిన 99 కథలకి వాటిలో రాస్తున్న కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉండేవి. ఇప్పుడు వారు చెప్పారు ఇందాక ఒక అధికారి, వాడు ఐఏఎస్ అధికారి, కేవలం ఈగోతోటి తనను ఎప్పుడో బాధ పెట్టాడు, వాడిని తను ఏ రకంగా ఏడిపించాలనుకున్నాడు వాడు చీఫ్ సెక్రటరీ కాకుండా చేయడానికి. ఆ సమయంలో అతని కొడుకు, చిన్న కొడుకు, 7-8 ఏళ్ళ కొడుకు, ఆ కొడుకుతోటి ఈ శేషయ్య గారు అతను ఎదురుకుండా మాట్లాడుతూ, కారులో వెళ్తూ మాట్లాడుతూ సుందరకాండలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత చిన్న కథ వస్తుందండి. చాలామంది చదివి ఉంటారు, కానీ చెప్తాను. నా మనసుకి ఇష్టమైంది అది. ఇష్టం అంటే ఇష్టం కాదు, అది నా నరాన నా ప్రతి అణువులో జీర్ణించుకుపోయింది. అది సీతాదేవి దగ్గరికి హనుమంతుడు వెళ్ళి, అమ్మ ఇంకా ఇప్పుడు రావణాసురుడు చనిపోయాడు, ఇది రాముడు గెలిచాడు, ఇది విభీషణ రాజ్యం, కాబట్టి నీకు ఈ సంగతి చెప్పమన్నారు, నీకు ముందు వార్త చెప్పడానికి వచ్చి అమ్మా ఈ రాక్షసులందరూ నిన్ను ఏడిపించుతున్నారు కదా, నిన్ను భయపెట్టేశారు కదా, చంపేస్తాం, బ్రేక్ఫాస్ట్లో తినేస్తాం, డిన్నర్ చేసుకుంటాం, రోజు నిన్ను ఏడిపించారు కదా, వీళ్ళందరినీ చంపేస్తాను ఇప్పుడు అని ఒక్కసారి హుంకర్ నుంచి లేచాడు. సీత తప్పు నాయన ఆగు అంది. ఆగు అని ఏం చెప్పింది? చిన్న కథ చెప్పింది. ఎంత గొప్ప కథ, ఒక్కసారి చెప్తాను ఆలకించండి మీరు. ఒక బాటసారి వెళ్తున్నాడు, పులి చూసింది, అడవిలో గాండ్రించింది, వెంటబడింది, ఇతను భయపడుతూ పరిగెత్తాడు, అది తరిమింది. పరిగెడుతుంటే దారిలో ఎక్కడో ఒక చెట్టు కనబడింది, గక్కుని ఎగిరి ఆ చెట్టు కొమ్మ మీద ఎక్కాడు. ఎక్కితే పులి కింద ఉండిపోయింది. వెంటనే
గాంటిస్తుంది, ఆకలితో ఉంది, నకనకలాడిపోతుంది దానికి, ఏమస్తే తినేస్తానని. వీడు చెట్టు కొమ్మ మీద దిగట్లా. అప్పుడు ఈ లోపల పైకి చూశాడు, పై కొమ్మ మీద ఒక ఎలుగుబంటి ఉంది. దాన్ని చూసి భయం వేసింది. ఎలుగుబంటిని భయపడకండి. పులి అంది ఎలుగుబంటితోటి, చూడు మనం అడవి జంతువులం కాబట్టి వీడు మనిషి మహా దుర్మార్గుడు, వీడు మనల్ని చంపేస్తాడు, వీడు బతుకుంటే మనం చంపేస్తాడు, శక్తి ఉంటే చంపేస్తాడు. నేను ఆకలితో ఉన్నాను, మనం ఇద్దరు స్నేహితులం కదా, వాడిని కింద తోసే నేను తినేసి వెళ్ళిపోతాను నేను. అప్పుడు ఈ భల్లూకం అంది, లేదు నేను తొయ్యను. వాడు నా చెట్టు మీద కూర్చున్నాడు కదా, అంటే ఇది నా స్థావరాన్ని ఆశ్రయించాడు కనుక నేను తొయ్యను, ఇది ధర్మం కాదండి. పులి ఎంత చెప్పినా వినలా. సరే చీకటి అయిపోయింది, భల్లూకం పైన పడుకుంది, వీడు ఈ కింద కొమ్మ పడుకున్నాడు, పులి కింద పడుకుంది. కానీ పులికి ఆకలితో ఉంది కదా, మధ్యలో చూస్తుంది. వీడు కూడా పులి ఏమైనా ఉందా వెళ్ళిపోయింది, మధ్యలో కళ్ళు తెరిచి చూస్తున్నాడు కిందకి. చూస్తుంటే పులి అంది కదా, ఒరే తెలివి తక్కువ సన్నాసి, నేను ఆకలితో ఉన్నాను, నాకు నువ్వెందుకురా, భల్లూకం పెద్ద శాలిటీ కదా, దాన్ని తోసే కిందకి, నేను తినేసి వెళ్ళిపోతాను, నువ్వు సేఫ్ రా అంది. వీడు మనిషి కదా. మనిషి చూడండి, పంచతంత్రంలో విష్ణు శర్మ అద్భుతమైన కథలు. ఆ పంచతంత్రం ఏం చెప్తుందంటే, మనిషి జీవించడం మానేసి కుక్క, నక్క, పిల్లి, కోతి, కాకి, గొడ్లగోవ, ఎలక, ఏరు ఇలాంటి అనేక లక్షణాలు సంతరించుకుని జీవిస్తున్నాడట. పంచతంత్ర కథలని చెప్తాయి మనకి. అందుకని వీడేం చేశాడు, సరే అయితే అని పై కొమ్మకి వెళ్ళి ఎలుగుబంటి తోసాడు. అది కింద పడుతున్నప్పుడు మెలకు వచ్చే తటాలన ఇంకో కొమ్మను పట్టుకుని వేలాడి గిరుక్కుని తిరిగి పైకి ఎక్కి కూర్చుంది. పులింది, చూసావా నేను చెప్పానా, వీడు దొంగ కదా, వాడిని తోసి నేను తినేసి వెళ్ళిపోతాను. అప్పుడు ఎలుగుబంటి ఏం చేయాలి, వాడిని తోసేయాలి కదా, లేదు తోయిలా. నేను చెప్తాను నీకు అపకారం చేయాలని చూశాడు కదా, వాడిని తోసేయండి. పులి మళ్ళీ అపకారం చేసిన వాడికైనా ఉపకారం చేయాలని ధర్మం చెప్తుంది. ఆ ధర్మానికి కట్టుబడినటువంటి సంస్కృతి మనది కాబట్టి నేను వాడిని తొయ్యను చెప్తుంది. ఇంతే ఈ కథ చెప్పిన సీతాదేవి. దాని అర్థం ఏంటి, ఈ రాక్షసులను చంపకూడదు. ఈ కథ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క కొడుకు చెప్తున్నాడు ఈ శేషయ్య గారు. ఐఏఎస్ ఆఫీసర్ విన్నాడు, అది పనిచేసింది. ఆ చీఫ్ సెక్రటరీ కక్ష సాధింపు సరిలేదు, ఆయన చీఫ్ సెక్రటరీ అయిపోయాడు. ఇది వాస్తవ కథ, నీ పేర్లు మార్చి రాశాను. ఇది అంటే మన ఈ ఎక్కడి నుంచి వచ్చింది శక్తి, ఇతిహాసాల్లో ఉంది. మన ఇతిహాసాలు అనేక అంశాలు. ఇది నేను చెప్తే ఏదో వల్లేశ్వర్ తన కథలు చెప్పే చాకచక్యంతో మనకు చెప్తున్నాను అనుకుంటారు. ఒక మహానుభావుడు ధర్మపురిలో ఉన్నారు, ఆయన గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. నా అదృష్టం విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మదినం రోజున ఇక్కడ ఈ కార్యక్రమం జరగటం, వారిని తలుచుకోవటం, వారిని స్మరించడం. నేను 13 ఏళ్ల వయసులో 1000 పడగలు చదివాను. మాకు ఏలూరులో మొబైల్ లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో పుస్తకాలు, నాకు ఆ లైబ్రరీ నా స్నేహితులు ఆయన పుస్తకాలు చదువుతుండేవాడిని. 1000 పడగలు చేస్తే అప్పుడు చదివితే ఎంత అర్థం అవుతుంది, కానీ అర్థమైన కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే, గిరిక నవ్వెను, గిరిక ఎలా నవ్వెను, నవ్వానుగా ఎట్లుండును అని ఇలాగా 2 పేర్లు రాసుంటారు అనమాట. బట్ గిరిక లేకపోతే ఇంకా ఆ జమీందారీ పాత్రలన్నీ గుర్తుండిపోయాయి. కానీ అంటే ఇది అలాంటి విశ్వనాథ సత్యనారాయణ గారు కరీంనగర్లో పనిచేస్తూ వారు ఒక నవల్లో రాశారు. గోదావరి తీరమ ధర్మపురిలో గుండి రాజన్న శాస్త్రి అని అపర వ్యాసుడు ఒకడు ఉండేనట అని ఇలా రాస్తారు ఆయన. ఈ గుండి రాజన్న శాస్త్రి గారి శక్తి ఏమిటో నేను అప్పుడు చాలాసార్లు మిత్రుల ద్వారా వినున్నాను కనుక, వారి మనవడు ఒక ఆయన విష్ణుప్రసాద్ గారిని వారు ఒక పుస్తకం కూడా వేశారు. నేను వినున్నాను కనుక రాజన్న శాస్త్రి గారు వారు చెప్పిన కథలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం అటు ఇటుగా నేను మార్చి ఈ కథలో ఉపయోగించాను. ఎంత అద్భుతమైన వైద్యం అది! ఇతిహాసాలకు ఉన్న శక్తి సామాన్యమైందా? ఇది కనిపెట్టారు వాళ్ళు, మహాశక్తులు. ప్రసన్నాచార్య గారు అడిగితే చెప్తారు. ఇప్పుడు మన దయచేసి వారు కథలు రాయట్లేదు, లేకపోతే వారు రాస్తే మనం కనబడం కూడా. వారు ఏం చెప్పారు రాజన్ శాస్త్రి గారు, ఆయన పురాణం చెప్తున్నారట. ముస్లిం వచ్చేసింది, అయ్యో చంపేసినారు నా కొడుకుని, బాబో చంపేసినారు, ఏడుస్తూ వచ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు, నా కొడుకుని చంపేశారు వాళ్ళ దివసం పెట్ట, వాళ్ళు ఇజ్జే అజ్జి అలా వాళ్ళ మీద నోటికి వచ్చినట్టు తిడుతుంది, వాళ్ళ మీద పాపం బాధ తట్టుకోలేకపోతుంది, ఏడ్చేస్తుంది. ఈమెని సముదాయించాలి. ఈయన పురాణం చెప్తున్నాడు. ఆ సమయంలో వచ్చేసింది ఆ ఇంటికి. ఏం చేయాలి? రాజన్ శాస్త్రి గారు విన్నాడు, ఒక నిమిషం చూశాడు, ఏం ఆపట్లా, స్వామి చంపేశారు స్వామి నా కొడుకుని అంటే, ఎంతమంది కొడుకులు నీకు అంటే, ఆమె అన్న ఏదో 2 కొడుకులు స్వామి. 5 కదా అన్నాడు ఈయన. ఆమె ఆగిపోయింది. 5 ఏంటి, 5 కొడుకులమ్మా, 5 కాదు స్వామి, విను 5 కొడుకులమ్మా. 5 కొడుకులు
కొడుకులుంటే 5 కొడుకులకి 5 పిల్లలు ఉన్నారు. అంటే 5 కొడుకులు, వాళ్ళకి ఇంకా కొడుకులు ఉన్నారు. 5 కొడుకులుంటే ఏమైంది, పెద్ద యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధంలో వాళ్ళ సైన్యం వచ్చేసింది, అవతల వాళ్ళ సైన్యం అంతా నిద్రపోతుంది. ఒక్కడున్నాడు మహా దుర్మార్గంగా. వాడు రాత్రి ఏం చేశాడు, ఈ 5 కొడుకులకి అని ఆపాడు. ఏమైంది వచ్చాడా, పెద్ద కత్తి తీసుకున్నాడు, వచ్చేసాడా, వాడు గొడారులోకి వెళ్ళిపోయాడు. ఏమైంది కొడుకు ఏడుపు మర్చిపోయింది. కొడుకు చనిపోయిన సంగతి వెనక్కి వెళ్ళిపోయింది. 5 కొడుకుల్ని నరికేశాడు. అయ్యో 5 కొడుకులు నరికేశాడా? అవునమ్మా, 5 కొడుకులు నరికేశాడు. ఒక తల్లికి 5 కొడుకులు. 5 కొడుకులు నరికేస్తే, ఆమెకున్న 5 కొడుకులు నరికేస్తే ఏం చేయాలమ్మా? ఎంత బాధ! అయ్యో ఎంత అన్యాయం, ఘోరం, దారుణం అని ఈమె అదులోకి వెళ్ళిపోయింది. గుండె రాయల శాస్త్రి గారి శక్తి అద్భుతమైన శక్తి. అసలు ఆ పౌరాణికులకు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. ఆ తపశ్శక్తి ఎలా పనిచేస్తుందో చూడండి. అందులోకి వెళ్ళిపోయింది, ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. 5 కొడుకులు అయ్యో చంపేశారా? ఎప్పుడు ఎక్కడ చెప్తున్నాడు ఆయన. చివరికి ఏం చేశారు, వాళ్ళు ఉప పాండవులు అంట. నేను మనకి ఉప పాండవులు. అప్పుడు ఏం చేశారు పాండవులు? ఆ తల్లి పేరు ద్రౌపది. అప్పుడు మరి వాళ్ళ నాయనలు ఏం చేశారు అడిగింది ముసలం. నాయనలు ఊరుకుంటారా? మహావీరులు. వెళ్ళి మరి ఆయన చంపేసినారా? వెళ్ళారు, పట్టుకొచ్చారు, వాడిని పట్టుకొచ్చారు. ఇప్పుడు వీడిని నరికి పోగులు పెట్టి ఏం చేయమంటావు చెప్పు అంటే, అప్పుడు ద్రౌపదీదేవి అంది, నాకు 5 కొడుకులు చంపేశాడు. వాడు వాళ్ళ అమ్మకు ఒకడే కొడుకు, మీ గురువుగారు కొడుకు. నా కొడుకులు పోయారని ఆ గురువుగారి కొడుకుని చంపేసి ఆ తల్లికి క్షోభ కలిగిస్తానా? వద్దు, వదిలేయండి. ఈ కథ చెప్పగానే ఆ ఒక్కసారి చెలించిపోయింది ఆ ముసలమ్మ. అంతలో పెద్ద కొడుకు వచ్చేసాడు. ఆ 2వ కొడుకు వచ్చాడు. వచ్చి అమ్మ రా అమ్మ, ఇంటికి వెళ్తానరా మెల్లగా లేపుకెళ్తుంటా. 5 కొడుకులా? 5 కొడుకులు, అయ్యో అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈ కథ ఆ రాజేంద్ర శాస్త్రి ఇలాంటి కథ ఎన్నో చెప్పారు అని నేను విన్నాను. చాలా నాకు మనసంతారే ధర్మపురిలో నేను పుట్టలేదే అన్నంత అదృష్టవంతులు గురువుగారు వారి దర్శనం చేసుకున్నాను. ఆయన ఏమిటంటే ఇంటి సంగతి పట్టించుకునేవారే కాదు. పొద్దున్నే లేవగానే ఆయన స్నానం చేసి, గోదావరిలో స్నానం చేసి వచ్చి, నేను ఇంటర్ఫీర్ అవుతున్నాను, చెప్పండి. ఆయన భారతమో భాగవతం ప్రధానంగా భాగవతం తీసుకునేవారు. భాగవతం చెప్తూ ఉంటే ఆయన ఎవరు వింటున్నారు, ఎవరు వినడం లేదనేది పట్టించుకునేవారు కాదు. ఆయన 12-12:30 భోజనం టైం దాకా చెప్తూనే ఉండేవారు. ఆ చెప్తున్నప్పుడు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అనేక విషయాలు వస్తుండేవి, ప్రవాహంలాగా వచ్చేవి. ఆయన ఎవరి మెప్పు కోసం కానీ, ఎవరి యొక్క సన్మానం కోసం కానీ, ఎవరి యొక్క అవార్డు కోసం కానీ వెయిట్ చేయలేదు జీవితంలో. అట్లా జీవించారు, ఋషిలాగా జీవించారు. అదే మాస్టర్ గారు అక్కడ రాశారు. అదే అందుకే విశ్వనాథ్ రోజు మీదలో రాశారు. అది ఈ సందర్భంలో వల్లీశ్వర గారు చెప్పిన సందర్భంలో తిక్కన గారి పద్యం ఒకటి మీ అందరి అనుమతితో వినిపిస్తాను. అక్కట పుత్ర శోక జనితాకుల భార విషణ చితనై, అక్కట పుత్ర శోక జనితాతుల భార విషణ చితనై పొక్కుచునున్న భంగి నిను బోర కిరీటిని బద్ధు చేసి నేడిక్కడికి ఇడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత. నేడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ నేడ్చుచు బొక్కుచున్నదో ఆ పద్యం గుర్తొచ్చింది సార్. గొప్ప పద్యం, చాలా గొప్ప. భాగవతంలో కూడా ఇదే సన్నివేశంలో ఆమె అంటుంది, నిన్ను ఇక్కడ పట్టుకొచ్చారు, నీ తల్లి అక్కడ ఎంత ఏడుస్తున్నదో కృపి అనేవారు. అశ్వత్థామ చిరంజీవి వరపుత్రుడు. కానీ ఆ మాట మనం చెప్తే కథ కొంచెం ఇటువంటి కొన్ని సర్దుబాట్లు జాగ్రత్తగా అది ఇలా. అందుకని ఒక వాక్యం చెప్పాలంటే మన ఇతిహాసాల్లో
ఈ శక్తి ఉంది. గుండె రాజేంద్ర శాస్త్రి లాంటి మహామహులు నిరూపించారు. కోవెల సుప్రసన్నాచారి గారు, వారు ఈ ప్రపంచం చూసిన వ్యక్తి వారు. నా అదృష్టం వారి ముందు కూర్చోవటం, వారి చేతుల మీదుగా ఈ నా పుస్తకం ఆవిష్కరణ జరగటం. అయితే నా తొలి కథ సంపుటి ఇదే. నాకు ఇందులో నా శైలి గురించి ఇందాక వారు దత్తాత్రేయ శర్మ గారు చెప్పారు. నా శైలి చాలా వరకు మా పెద్దన్న గారు గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు గారు, వారు చాలా పెద్ద రచయిత. వారు 70లు 80ల్లో వారు చాలా పుంఖాలుగా రాసేవారు. తెలుసు. వారు పడగద వైరాగ్యం అనేటువంటి నవలకు చాలా మంచి నవలు రాశారు. అలా వారి ప్రభావం నా మీద తెలియకుండా నా మీద ఉంది. అందుకని కథ ఉత్కంఠ కలిగేలా నడిపించాలి. చిన్న కథ అయినా పెద్ద కథ అయినా అనేది ఒక చాలా సందర్భాలు నడుస్తుంది. అలా చేయడం జరిగింది. దత్తాత్రేయ శర్మ గారు చెప్పింది, ప్రసన్నాచారి గారు చెప్పింది, ఇవన్నీ ఇందాక ఒక మాట వారు చెప్పారు. దత్తాత్రేయ శర్మ గారు అదొకటి చెప్పాలి నేను. వారు ఇతిహాసాల్లోంచి అసలు మీరు విశ్వసించండి, నా ప్రతి అణువులోనూ ఉండేటువంటి ఒక శ్లోకం ఏంటంటే, వ్యాసుడు ధృతరాష్ట్రుడు అంపశయ్యం మీద ఉన్నప్పుడు ధర్మరాజుకి మృత్యుధర్మం గురించి చెప్తుంటాడు. అందులో పరమోత్కృష్టమైనటువంటి మానవ ధర్మం ఏది అని ఆయన అడిగాడు. యదన్యేర్విహితం నేచ్ఛేదాత్మన కర్మపూరుష న తత్పరేష్ కుర్యాచ జానన్న ప్రేమాత్మన. ఇతరులు నీ పట్ల ఎలా ఉంటే, ఎలా ప్రవర్తిస్తే, ఎలా మాట్లాడితే నీకు నచ్చదో, నువ్వు ఇతరుల పట్ల అలా వ్యవహరించకు, అలా ఉండకు, అలా మాట్లాడకు. ప్రపంచం అంతా ఇలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇతిహాసం ఎంత గొప్ప ఇతిహాసాలు మనవి ఇవి. కాబట్టి నా ఇతిహాసాలంటే నాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది, ఆరాధన ఉంది. ఇటువంటి గురువుల అడుగుజాడల్లో వీటిలో ఉన్న ఈ సందేశం ఏదైతే ఉందో ఇలా కథల రూపంలో చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఎంతో కొంత మనుషుల మనసులోకి చొప్పించగలను అనే విశ్వాసంతో నేను చేసిన ప్రయోగం ఇది. తెలుగు పద్యం ఒరులే ఎవి ఎనరించిన ఆంధ్రపత్రిక ఎప్పుడే ఒరులే ఎవి ఎనరించిన నరవర అప్రియమదన మనం బొనుకొకుదా నొర్లెకునవు సేయకునికి పరాయణము పరమధర్మపథములకెళ్ళను. అంతే కదా. ఇంత ఒక ప్రశ్న ఇందాక వారు అడిగారు, శేషయ్య అంటే నేను కాదు శేషయ్యని, కానీ నేను శేషయ్యని చూశాను. శేషయ్య అనే వ్యక్తి గురించి ఎన్ని గంటలు చెప్పినా తరగదు, అటువంటి వ్యక్తి ఆయన. ఆ వ్యక్తిలో నేను లౌక్యం చూశాను, ఆ వ్యక్తిలో ధర్మ నిరత చూశాను, ఆ వ్యక్తిలో న్యాయబద్ధమైనటువంటి ఆలోచన చూశాను, ఆయనలో తన నమ్మినటువంటి విశ్వాసానికి అనుగుణంగా కన్విక్షన్ విశ్వాసానికి అనుగుణంగా పోరాడేటువంటి గుణం చూశాను. ఒక అసాధారణమైన శేషయ్య యొక్క విశ్వరూపం అది. ఆయన పేరు, ఆయన చెప్పిన మాటలు విన్నారు ప్రజలు. ఆయన పేరు పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్, పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్. వారు నాకు ఆత్మబంధువులు. నాహంకర్త హరికర్త అని రాసింది. ఇప్పుడు ఈ కార్యక్రమం వీరి సన్నిధిలో జరగటం, దత్తాత్రేయ శర్మ గారి యొక్క వ్యాఖ్యానంతో జరగటం, శంకరం గారి యొక్క ప్రస్తావనతో జరగటం, కస్తూరి మురళీకృష్ణ గారి కారణంగా జరగటం, ఇది సూత్రధారి జరగటం, మొట్టమొదటిసారి వేదిక ముందు నా భార్య వచ్చి మాట్లాడటం, ఇవన్నీ కూడా నాహంకర్త హరికర్తాలే. ఈమె ఒక వాక్యంతో ముగించేస్తాను. నేను ఇందాక వారు చెప్పినట్టుగా నేను కూడా చాలా మంచి భర్తని. అందుకని ఇంట్లో ఏ పనులు చేయకుండా నా భార్య ఎఫిషియెంట్ మేనేజర్గా ఎదగడం చాలా సహాయం చేశాను నేను. ఆ రకంగా ఆవిడ చాలా సమర్థురాలుగా ఎదిగింది. అంటే ఒకసారి బాధ అనిపిస్తుంది, నిజమే. రాత్రి 12 గంటలకు ఏ ఉద్యోగం, ఎవరైనా కానీ ఇవాళ రోజున ఏ ఆడపిల్ల కానీ చదువుకున్న వాళ్ళు రాత్రి 12 గంటలకు వచ్చి ఉద్యోగం అంటే ఒప్పుకుంటారా? బట్ అది ఆమె అవునొచ్చు, తెలియదు. అది వీళ్ళ అన్నగారు అన్నారు. ఏంటంటే ఆఫీస్ మా అన్నయ్య సెంట్రల్ గవర్నమెంట్ 6 గంటలకి వచ్చి ఇదేంటంటే ఆఫీస్ సాయంత్రం అన్నాను. అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో పెళ్లి చేశారు. తర్వాత సహకరించాలండి ఆయన. పాప 7 ఏళ్ళు చదువు వదిలేసరికి నేను డిగ్రీ ఫినిష్ చేశాను. అయితే ఇదేంటంటే ఆఫీస్ అని మీ అన్న చెప్పలేదా అన్నారు. మా అన్న ఏం చెప్పలేదండి అన్నాను. ఇలా ఆఫీస్ సాయంత్రం కూడా పేపర్ ఆఫీస్ సాయంత్రంలో ఉంటుందని అర్థం. ఎప్పుడు వస్తా అప్పుడే ఇంకా అట్లా మేనేజ్ చేసుకొస్తాం అయిపోయింది. ఆయన పేరు జ్ఞాన్ భుక్తా, ప్రొఫెసర్. ఆయన చాలా కాలం అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. చాలా డైనమిక్ పర్సన్ జ్ఞాన్ భుక్తా గారు, ప్రొఫెసర్ జ్ఞాన్ భుక్తా గారు.
అది ఆయన చెప్పకుండా పెళ్లి చేయడం అనేది అందుకే అందుకని దుర్మార్గం అని చెప్తున్నాను అది. బట్ ఎనీవే మనిషి మంచివాడు కాదు. అవన్నీ భరించిన మనకి ఇందాక దత్తాత్రేయ శర్మ గారు అప్పట్లో లేవు అన్నారు. లేవంటే నా విశ్వాసం ఏంటంటే ఎప్పటికీ ఇప్పటికీ వివాహ వ్యవస్థ పట్ల విశ్వాసం, గౌరవం మనకన్నా వెనక తరాలకి ఉంది కాబట్టి నచ్చినా నచ్చకపోయినా చిరాకు పడ్డా ఇంకోటైనా మనం వ్యవస్థని విశ్వాసంతో గౌరవంతో వ్యవస్థ పట్ల మనం జీవించాలి అని అనుకున్నాం. దురదృష్టం అంటే ఇప్పుడు ఈ మిగతా అంతా ఇంతకుముందు కుటుంబ వ్యవస్థను గురించి చెప్పారు కదా, కుటుంబ వ్యవస్థ. దత్తాత్రేయ శర్మ గారు. అవునవును అదే. పెద్దవాళ్ళు ఉండాలి ఇంట్లో, ఒక బాబాయో లేకపోతే ఒక తాతయ్యో. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా మెత్తబడిపోయి సులభంగా సాల్వ్ అవుతాయి. అంటే పూర్వము వీళ్ళలో సహజంగా ఉండేటువంటి ప్రేమ అనురాగాలు బయటికి వస్తాయి. ఇది జారిపోతుంది ఇక్కడ ప్రస్తుతం. మా అబ్బాయి కోడలు గొడవడుతుంటుందండి. మా కోడలు అంటది, అంటే మామయ్య గారు ఉన్నారు ఊరుకోండి కదా. వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలో సుగుణం కొట్టాడుకోవద్దు. అది పూర్వము అది ఉంది, అది ఫ్యామిలీ వ్యవస్థ. అది మీరు చదివిన కథల్లో కూడా ఒక కథ అలాంటిది ఏదో ఉంటుంది. ఎనివే చాలా సంతోషం. ఇది నాకు పెద్దవాళ్ళ సరసన కూర్చుని ఆవిష్కరణ నా పుస్తకం జరగటం, అలాగే నా మిత్రుడు ఆప్తుడు శ్రీకాంత్ విష్ణు లాంటి మిత్రులు కూడా రావటం ఈ కార్యక్రమానికి. సంతోష్ కుమార్ గారు దీన్నంతా కోవెల సంతోష్ కుమార్ గారి దగ్గరుండి వారు నాన్నగారి మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ నా మీద కూడా ఉంచి కార్యక్రమం జరిపించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు కార్యక్రమం ముగింపుగా అందరికీ కృతజ్ఞతలు తెలపాల్సి ఉంటుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు దీన్ని. కానీ ఈ కృతజ్ఞతలు తెలపటం అంతం కాదు, ఆరంభం అని చెప్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే సంచికా స్వాధ్యాయ తరఫున అనేక విశిష్టమైన విభిన్నమైన సాహిత్య కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని మేము తలపెడుతున్నాము. ఇది ఒక ఆరంభ సాహిత్య కార్యక్రమం మాత్రమే. ఈ కార్యక్రమంలో అడగగానే ఇక్కడ ఆవిష్కరించేందుకు ఒప్పుకున్నటువంటి వల్లీశ్వర్ గారికి ముందుగా బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. అసలు ఇటువంటి 99 సెకండ్ల కాన్సెప్ట్ తోటి కథలు రాసి ఆ కథలను సంచికలో ప్రచురించేటువంటి అవకాశం మాకు కల్పించి ఆ తర్వాత ఆవిష్కరించేటువంటి భాగ్యాన్ని కూడా ప్రసాదించిన వల్లీశ్వర్ గారికి, వారి సతీమణి గారికి, ఎందుకంటే వల్లీశ్వర్ గారు ఏం చేసినా వారి అదర్ సైడ్ కూడా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి వారికి బహుకృతజ్ఞతలు. మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తూ ఈసారి 199 కథలు రాసేట్టు చూడండి, అవి కూడా సంచికలోనే ప్రచురిస్తాము. ఇక అడగగానే ఆవిష్కరణకి ఒప్పుకున్నందుకు కోవెల సుప్రసన్నాచార్య గారికి బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా విష్ణు సత్యనారాయణ గారి సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ ఈ చిన్న కథల్లోకి రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. అలాగే పాణ్యం దత్త శర్మ గారు ఒక రకంగా మా ఆస్థాన విమర్శకులుగా నేను ఆయనని ప్రస్తావిస్తాను. ఆయన మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది, తప్పించుకోకుండా సభాముఖంగా ప్రస్తావిస్తాను. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక మిస్చీఫ్ జరిగింది, ఒక కుట్ర అనొచ్చు, కావాలని చేసినటువంటి చిలిపి పని అనొచ్చు. ఏంటంటే పాశ్చాత్య లాక్షణిక గ్రంథాలు కానీ సాహిత్యానికి ఉండేటువంటి లక్షణాన్ని ప్రస్తావించేటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధునిక తెలుగు సాహిత్యానికి సరిపోవని పాశ్చాత్య లక్షణాలకి వామపక్ష భావజాలాలు జోడించి ఇదే సాహిత్యము, ఇలాగే సాహిత్యం రాయాలి, ఈ లక్షణాల్లో ఒదిగిందే సాహిత్యం అనేటువంటి ఒక విస్తృతమైన ప్రచారం జరగడంతో తెలుగు కథాయిని కూడా కొన్ని పాశ్చాత్యపు ఫ్రేమ్లో ఒదుగుతున్నాయి అన్నమాట, ఆ పరిధిలోనే తిరుగుతున్నాయి. కానీ ఏవైతే ఇప్పుడు వారు ఉపన్యాసంలో కూడా ప్రస్తావించారు, అనేకమైన లాక్షణిక గ్రంథాలని ఈ కథల్లో చూపించుకుంటూ ఏ లక్షణం ఎలా ఉంది, రసో వైసహ దగ్గర నుంచి రసం ఎలా వస్తుంది, ఎలా ఉండాలి. సో అలాంటి ఏవైతే మన ప్రాచీనులు ఏర్పరిచిన సాహిత్య లక్షణాలని ఆధునిక సాహిత్యానికి అన్వయిస్తూ ఒక కొత్త లాక్షణిక లక్షణాలందామా సూత్రాలని సమన్వయం చేస్తూ సూత్రాలని ప్రతిపాదిస్తూ ఒక కొత్త గ్రంథం రాయాలి, అది సంచికలో సీరియల్గా వస్తుంది. అంటే మనవాడు ఏవైతే చెప్పారో అవి ఇప్పటికే కాదు ఎప్పటికీ వర్తిస్తాయి, అవి యూనివర్సల్ లాస్ అనేది నిరూపిస్తూ చేద్దామని ప్రయత్నము. ఆ త్వరలో సంచికలో ఆ సీరియల్ కూడా వారు రాయబోతున్నారు. అలాగే సోమశంకరు సంచిక వాడే కాబట్టి వీటిని డిటిపి చేయటం దగ్గర నుంచి అందంగా అప్లోడ్ చేయటం దగ్గర నుంచి ముందుగా చదివి, సోమశంకర్ ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన మాకు ఒక రకంగా క్వాలిటీ కంట్రోల్ లాంటివాడు, ఫస్ట్ అండ్ వరస్ట్ క్రిటిక్.
ఎందుకంటే ఒక చిన్న పదం అటు ఇటు వచ్చినా సరే కంగారు పడిపోతే మురళి గారు ఇది చూడండి ఇది చాలా ఉంది పాఠకులు ఏమనుకుంటారో అంటాడు. ఇప్పుడు అవన్నీ కామన్ పదాలు. వక్షోజం అనే పదం ఉందనుకోండి, ఆయనకు వణుకు వచ్చేస్తుంది, వచ్చేసి ఫోన్ చేస్తారు, ఆ పదం ఉంచుదామా తీసేద్దామా, ఇది ఎలా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ప్రతి ఒక్కదాన్ని పరిగణించి ముందుగా అక్కడే సెన్సారింగ్ జరిగిపోతుంది. ఆయన సృజనాత్మక రచయిత, అనువాదకుడు కాబట్టి ప్రతిదాన్ని ఆ దృష్టిలో చూస్తుంటారు ఈ రకంగా. అండ్ ఇంత మటుకు ఎప్పుడు సభలో మాట్లాడలేరు అన్న ఆవిడ చాలా అద్భుతంగా మాట్లాడి అదర్ సైడ్ చూపించడానికి సాధారణంగా రచయితల ఒక్క అర్ధాంగులందరూ వ్యక్తపరిచేటు అర్ధాంగినులు అనాలేమో, మళ్ళీ దత్తశర్మ గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ వ్యక్తపరిచేటువంటి భావాలను వ్యక్తపరిచి. నేను చాలా కాలం క్రితం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినా అనమాట. ప్రెసిడెంట్గా ఉండగా హాస్యబ్రహ్మ శంకరనారాయణ గారు పరిచయం అయ్యారు. నేను వారికి సరదాగా మాట్లాడుతున్నాను, ఈవిడ పరిచయం, ఈవిడ మా సత్యమణి అండి అన్న. ఓహో మీ సత్తుల లెక్కల మణివంటిదా అన్నా నేను. హాస్యబ్రహ్మ కదా, అప్పటి నుంచి ఆ పదం వాడు ధర్మపత్నులు అంటాం. సో వారికి బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమం అంతా త్వరలో యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది, యూట్యూబ్లో కూడా చూడొచ్చు. దీనిలో ముఖ్యంగా పాండ్యన్ దత్తశర్మ గారి విమర్శ వచ్చే ఆదివారం సంచికలో ఈ పుస్తక పరిచయం శీర్షికన ప్రచురితమవుతుంది. ఇలాగే బహు కార్యక్రమాలు జరుగుతాయి. త్వరలో ఈ కథలు రాయటం వెనకాల ఉద్దేశాలు, లక్ష్యాలు ఎలా రాశారైన వల్లీశ్వర్ గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది కూడా స్వాధ్యాయ యూట్యూబ్లోను సంచికలోనూ ఆ ఇంటర్వ్యూ ప్రచురితమవుతుంది. అలాగే పుస్తక సమీక్షతో పాటు పుస్తక విశ్లేషణ కూడా ఆడియో వీడియో కూడా తయారు చేసి మనము అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే పుస్తకాలకి, ముఖ్యంగా మంచి పుస్తకాలకి విస్తృతమైన ప్రచారం లభించాలి, పాఠకుల్ని చేరాలి. అప్పుడే తెలుగు పాఠకులు తెలుగు సాహిత్యం పట్ల కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సాధించాలనేటువంటి ఒక మహాయజ్ఞం సంచిక ప్రస్తుతం నడిపిస్తోంది. సో ఈ యజ్ఞంలో పాల్గొంటున్న వారందరికీ బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా సంతోష్ కుమార్ గారికి. అయితే ఈ విషయంలో వల్లీశ్వర్ గారితో ఒక విజ్ఞప్తి. ఒకసారి ఒక సభలో వారు జర్నలిస్టులు శాపోపహతులు అంటూ ఒక కథ చెప్పారు. ఆ కథ మరొక్కసారి చెప్పడంతో కార్యక్రమం ముగుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వచ్చి. ఎందుకంటే ఒక ఆరోపణ చేశారు లలిత గారు నా మీద. ఆ ఆరోపణని ఆవిడ భరించారు. ఆవిడ అవునొచ్చం, భగవంతుడు మీకు ఇలాంటి భర్తనే అన్ని జన్మలో ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రామాయణంలో జర్నలిస్ట్గా మంచి మన ఇలా ఈ భర్తే కానీ నేను కూడా జర్నలిస్టులు పెళ్లి కావాలని రామాయణంలో గురుగారు ఇది నేను చాలా సీరియస్గా ఆలోచించినప్పుడు ఎందుకు జర్నలిస్టులు పరిస్థితి ఇలా ఉందన్నప్పుడు నాకు మనసుకు తట్టిన కథ ఇది. ఏమండి, రామాయణంలో రావణ సంహారం అయిపోయింది, రాముల వారు అయోధ్య తిరిగి వచ్చారు, పట్టాభిషేకాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆయన చాలా పనిబత్తుల్లో ఉన్నారు. ఆ సమయంలో సీతాదేవి సాయంత్రం ఎల్లుండి పట్టాభిషేకానంగా 2 రోజుల ముందు ఆ సాయంత్రం ఆవిడ అంతఃపురంలో చూస్తే కింద ఉద్యానవనంలో ఈ అంతఃపుర ఉద్యోగులు వాళ్ళు యువజంటలంతా హాయిగా తిరుగుతున్నారు, కాలక్షేపాల జోట్లు పాడుకుంటున్నారు సరదాగా. అది చూడగానే ఇప్పుడు చాలా బాధ కలిగింది, తపన కలిగింది, వేదన కలిగింది, ఆవేదన కలిగింది. వెంటనే రాముల వారు కబురు చేసింది అర్జెంటుగా రావాలని. రాముల వారు ఇప్పుడు రావడం కష్టం, చాలా పని ఒత్తిడిలో ఉన్నాను అని. లేదు అర్జెంటుగా రావాలి స్వామి, అర్జెంటుగా రావాలి, ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలి. రాముల వారు తన పట్టాభిషేకం ఏర్పాట్ల తాలూకు పని అంతా పక్కన పెట్టి వచ్చి 2 నిమిషాలు అంటే కొద్ది క్షణాలు గడియలు ఆ కాలంలో సరే ఇచ్చారు. ఏమిటంటే చూపించింది, చూసావా వాళ్ళంతా ఎంత హాయిగా ఆనందంగా ఉద్యానవనంలో తిరుగుతున్నారో, వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో. ఇప్పుడు 14 ఏళ్లలో 13 ఏళ్ళంతా అడవుల్లో తిరిగాం మనం, అవునా? ఏదో ఏం దొరికితే అది తిన్నాము, ఎక్కడ పడితే అక్కడ పడుకున్నాం. అది చివరి ఏడాది పాటు నేను ఇక వాడి అశోకవనంలో ఏడ్చాను నేను. ఇంకా పట్టాభిషేకం అయిన తర్వాత నువ్వు చక్రవర్తి అయిపోయాక మనిద్దరం కలిసి ఇలా వీధుల్లోకి వెళ్ళగలమా? ఇలా వీధుల్లో విహరించగలమా? హుస్సేన్ సాగర్లో బోట్ ప్రయాణం చేయగలమా? చేయలేం కదా. ఇలా కాబట్టి నా జీవితం ఏమిటి మిగతా అంతా?
రామ ఇంతేనా అని అడిగింది ఆమె. అంటే రామలో ఆలోచించి నిజమే, నీకు అన్యాయం జరిగిన మాట. సరే ఓ పని చేద్దాం, రేపు సాయంత్రం నువ్వు నేను ప్రకృతి పక్షులు ఇలాంటి ప్రాణులు తప్ప ఇంకెవరు లేని ప్రదేశంలో, నరమానవుడు లేని ప్రదేశంలో అద్భుతమైనటువంటి సాయంత్రం గడుపుతాం. మనం ప్రకృతి అంత ఇక నువ్వు జీవితకాలంలో మర్చిపోలేనంత ప్రకృతి, అంత అందమైన ప్రకృతిలో మన ఇద్దరం మాత్రమే సరదాగా గడుపుతాం. ప్రతి సాయంత్రం నీకు నేను రేపు సాయంత్రం మనం గడిపేటువంటి సంఘటనే మనసుకు వచ్చి, అంటే ఆ అనుభూతి తలపుకొచ్చి అప్పుడే అనుభవిస్తున్నంత ఆనందం నువ్వు పొందుతుంటావు. కాబట్టి ఇది నీకు నా వరం అన్నాడు ఆయన. ఆనందపడిన సీతాదేవి మర్నాడు సాయంత్రం వాళ్ళిద్దరూ ఇక నరమాణువులు లేనటువంటి అద్భుతమైన ప్రకృతి, అన్ని చెట్లు చేమలు, చాలా పరిమళాలు వెలుచున్న పూలు, పక్కన ప్రవహిస్తున్న నది, జింకలు, ఇలాగ ఎంత అద్భుతమైన దృశ్యం అంటే అలాంటి చోట హాయిగా పాడుకుంటూ వాళ్ళు విహరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా దగ్గరున్న రాముణ్ణి సీతాదేవి తోసేసింది. ఎంత మోసం చేసావయ్యా నువ్వు అంది. మోసం ఏమిటి సీత అన్నాడు. ఏమిటి సీత, నువ్వు నేను తప్ప నరమానవుడు ఎవడు ఉండడన్నావు, కానీ ఆ చెట్ల చాటును ఎవడో తచ్చాడుతున్నాడు అంది. అవునా, ఎవరెక్కడ అన్నాడు. అంటే ఒక ఆయన వచ్చాడు. నమస్కారం ప్రభు, ఎవరు నువ్వేం చేస్తున్నావు అక్కడ? మహాప్రభు ముల్లోకాలు తిరిగి వార్తలు సేకరించి మళ్ళీ ముల్లోకాలు పంచడం నా ఉద్యోగం ప్రభు, నన్ను నారదుడు అంటారు. ఓరి దుర్మార్గుడా, నీ ఉద్యోగం పేరుతో, నీ విధి నిర్వహణ పేరుతో మాకు దొరక్క నీ అపూర్వమైన సాయంత్రం భగ్నం చేసావు కనుక కలియుగంలో జర్నలిస్టే పుట్టి ప్రతి సాయంత్రం భార్యాభర్తలతో సినిమా షికారుని దౌర్భాగ్య జీవితం అనుభవించుతూ కాక అని చెప్పించాడు. ఇది నా దత్తవాక్కులో ఎక్కడన్నా ఉపయోగించుకుంటా. అరణ్యవాసానికి వెళ్ళకముందు, అంటే పట్టభంగం కాకముందు ఆమె ఇంట్లో ఉంది. అయోధ్యలో అన్నీ మట్టి రోడ్లు, వర్షం పడిందట. వర్షం పడితే ఆయన తిరిగి వస్తాడు. అందరితోనే ఆయన హలో ఎలా ఉన్నావు, అక్క ఎట్లా ఉంది, మావయ్య ఎట్లా ఉంది అని మాట్లాడుతుండేవాడు. రాజు కాకముందు ఆయనకు అంత ఫ్రీడమ్ ఉండేది. అందరితో మాట్లాడటం, బురదతో కాళ్ళు నిండినే ఎంత నడుస్తున్నాడు, ఈడుచుకుంటూ వచ్చాడు ఇంటికి వచ్చేసరికి ఆమె చాలా ఇష్టమైన ఒక చీర కట్టుకుందట. ఎర్రంచు నల్ల చీర మరియు కృక్కారు మెరుంగు జరిగిపోగులను కూర్చినట్టి మలలుగా గలది. అటువంటి చీర కట్టుకున్నది. కట్టుకొని ఈయన రాడేమిటి, రోడ్డు మీద ఎక్కడ తిరుగుతున్నాడో అనుకుంటూ ఆకాశంలో ఉండే మబ్బుల వైపు చూస్తున్నదట. చూస్తూ ఉంటే ఆయన వచ్చాడు. వచ్చి కాళ్ళకున్న బరుదనంతా ఆమె చీరతో తుడుచుకున్నట్ట. ఆమె చీరతో తుడుచుకుంటే అదంతా బురద అంటింది. అప్పుడు ఈ కథ ఆంజనేయుడికి సీతాదేవి చెప్తూ మీరు చెప్పినట్టే ఆంజనేయుడికి సీతాదేవి చెప్పి, అప్పటి నుండి నాదు బ్రతుకంతయు అతని కాలుదుమ్ముగా చొప్పడెను. అప్పటి నుంచి నా బ్రతుకంతా అంతే, పాపట చెంగల్వపు పరాగమ్ముగా కనుల యందున కజ్జలముగా అని. ఆ దుమ్ము ఎట్లా అయితే తన జీవితానికి ఆధారంగా ఉందో, శరీరం అంతా వ్యాపించి ఉన్నదో, తన జీవితం అంతా ఆయనకి ఎట్లా అర్పితమైందో చెప్తుంది. ఇది ఎర్రంచు నల్ల చీర అనే పేరుతోని బాలకాండ సుందరకాండలో ఉన్నటువంటి కల్పవృక్షంలో ఉన్నటువంటి చిన్ని కథ ఒక 5-6 పద్యాల్లో ఉంటుంది. ప్రతి వారము దత్తవాక్కులో నేను చేస్తున్న పని ఇదేనండి. చిన్న చిన్న లైటర్ మీన్లో రాసుకుంటూ వస్తుంది. సో నగశ్చిన్న అపరాధ్యతి, తప్పు చేయని వాడెవడయ్యా లోకంలో, తప్పు చేయని వాడెవడు, నగశ్చిత్ నా అపరాధ్యతి, పాపానాం వా శుభానాం వా వదార్హాణం ప్లవంగమ కార్యం కరుణ మార్యేణ నకశ్చిన్న అపరాధ్యతి. ఇది సీతాదేవి లోకానికి ఇచ్చినటువంటి ఒక పెద్ద సందేశం. ఆ సందేశం కూడా గుర్తు చేసుకొని అమ్మకు దండం పెట్టి, సో ఇది ఈనాటి ఒక సాహిత్య కార్యక్రమం ఎలా ఉండాలో, ఎంత చమత్కారాలతో ఒక ఆత్మీయ సంభాషణ లాగా, ఒక ఫార్మల్ సాహిత్య కార్యక్రమం లాగా అందరూ టైలి కట్టుకొచ్చి ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా, ఒకరినొకరు పొగుడుకుంటూ అకారణంగా పొగుడుకుంటూ కాకుండా, నిశితమైనటువంటి విమర్శన దృష్టితోటి ఒక సాహిత్య రచనను పరిశీలించి ఎంత ఆత్మీయ సంభాషణ జరగాలో అలా ఆత్మీయ సంభాషణ, ఆత్మీయ గెట్ టుగెదర్
మరి అలా చెప్పకపోతే అర్థం కాదు కాబట్టి ఆ గెట్ టుగెదర్ లాగా జరిగింది ఇది. ఇలాంటి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలనే సంచిక తలపిస్తుంది. దీనికి సహకరిస్తున్న అందరికీ బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. త్వరలో పాణ్యం దత్త శర్మ రచించినటువంటి దత్త కథాలహరి కూడా విడుదలవుతుంది. అది కూడా ఇక్కడే స్వాధ్యాయ సంచిక తరఫున ఇక్కడే ఆవిష్కృతమవుతుంది. నమస్కారం.